అందరికీ నమస్కారములు. వేద సంస్కృతి వారి ఆధ్వర్యంలో తెలుగు మాధ్యమంలో నిర్వహింపబడుతున్న ఈ సనాతన ధర్మం ప్రాథమిక స్తర తరగతులకు మీ అందరికీ పునఃస్వాగతం. ప్రప్రథంగా మనము వందే మాతరం పాడుకుందాము. రామకృష్ణ గారు పాడతారు. నమో నమః. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం ఫుల్లకుసుమిత ద్రుమదళశోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. వందే మాతరం. ధన్యవాదాలు రామకృష్ణ గారు. ఇప్పుడు ప్రార్థన పి శ్రీనివాస స్వామి గారు చేస్తారు. సర్వేభ్య నమస్కారాః. ఇప్పుడు ఒక నిమిషం పాటు ధ్యానం చేద్దాం. ఇప్పుడు 3 సార్లు ఓంకారం చేద్దాం. ప్రార్థన. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిర్గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే. న గురోః పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః.
असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు స్వామి గారు. ఇప్పుడు మనం రామాయణం గురించి తెలుసుకుందాము. నిన్న తరగతిలో రామాయణంలోని కొన్ని సూక్ష్మాలు, తర్వాత కొన్ని సోదర పాత్రలను గురించి తెలుసుకున్నాము. ఈరోజు మిగతావి చెప్పమని మనందరి తరఫున డాక్టర్ అనంత పద్మరావు గారిని స్వాగతిస్తూ ఈ వెబినార్ కంటిన్యూ చేయమని ప్రార్థిద్దాం. సార్, యూ కెన్ కంటిన్యూ సార్. మాట్లాడుతున్నా. గ్యాలరీ వ్యూ నుంచి నేను దీంట్లోకి వద్దామని చూస్తున్నాను, స్పీకర్ వ్యూలోకి. రైట్. శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాల్మీకి గిరి సంభూత రమసాగరగామిని శ్రీమద్ రామాయణీ గంగా పునాతి భువనత్రయం. శ్లోకసార సమాకీర్ణం సర్గకల్లోల సంకులం కాండగ్రాహ మహామీనం వందే రామాయణార్ణవం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. సీతాకోమల పల్లవ లసద్రామతరుశ్రియం ప్రాచేతసీం కళాం వందే శ్రీమద్ రామాయణీం గిరం. వాల్మీకి హృదయాంభోజ క్వణన్మధుర షట్పదీం వాల్మీకి ముఖలక్ష్మీం తాం వందే పికమధుస్వరాం. రామాయణాన్ని ఒక అద్భుతమైనటువంటి సముద్రంతో పోలుస్తూ ఉన్నాడు కవి. ఏమిటట, వాల్మీకి అనేటటువంటి ఒక పర్వతంలో జన్మించి వాల్మీకి గిరి సంభూత, ఆ పర్వతం ఎటువైపు రామసాగరగామిని, రాముడు అనేటటువంటి ఒక సాగరం వైపు నడుస్తున్నది. ఏమిటి? శ్రీమద్ రామాయణి గంగా. రామాయణాన్ని గంగా నదితో పోలుస్తూ ఉన్నాడు. ఎలాంటి గంగా ఇది? గంగాదేవి సమస్త లోకాలను కూడా దీన్ని పవిత్రము చేస్తుంది. అందుకని పవనాతి భువనత్రయము, ముల్లోకాలను కూడా పవిత్రం చేయగలిగినటువంటిది ఈ రామాయణ గంగ. అయితే సముద్రం అనగా ఏదో ఉండాలి కదా. శ్లోకసార సమాకీర్ణం, శ్లోకాలతో కూడినటువంటి నది. సర్గ కల్లోల సంకులము, సర్గలు ప్రతి కాండలో కూడా సర్గలు ఉంటాయి. ఆ సర్గల గురించి చెబుతూ ఉన్నాడు. మరి ఇందులో మీనాలు ఉండాలి కదా. కాండగ్రాహ మహామీనము వందే రామాయణార్ణవం అని ఆ కవి అద్భుతమైనటువంటి
ఒక మహాసముద్రం లాంటిది అని చెప్పి మనకు చెబుతూ ఉన్నాడు. నేనటి దినం మనం రామకథలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశాలను ప్రస్తావించుకున్నాం. ఇవాళ రోజు ఆ రామకథకు మూలభూతమైనటువంటి హనుమంతుల వారి గురించి నేను సుందరకాండలోకి ప్రవేశించానని చెప్పాననే ఆ హనుమంతుని గురించి అద్భుతమైనటువంటి వర్ణన కిష్కింధాకాండలో మనకు కనిపిస్తుంది. ఈ కిష్కింధాకాండ మామూలుగా మధ్యలో ఉన్నది. ఇటువైపు ఏమో బాలకాండ, అయోధ్యకాండ, ఇటువైపు సుందర అయోధ్యకాండలు, యుద్ధకాండలు. ఈ రెండుకి మధ్యలో ఉన్నది కిష్కింధాకాండ. ఈ హనుమంతుల వారు ఎక్కడ ప్రత్యక్షమవుతారు, మనకు ఎక్కడ దర్శనం ఇస్తారు అంటే మొట్టమొదటిసారిగా కిష్కింధాకాండ ప్రారంభంలో అరణ్యవాస సంచారం పూర్తయిన తర్వాత, సీతాపహరణం పూర్తయిన తర్వాత రామలక్ష్మణులు ఇద్దరు కూడా సీతాన్వేషణ చేసుకుంటూ ఇటు ఆశ్రమం వైపు వస్తూ ఉన్నారు. రామలక్ష్మణులు అక్కడ ప్రవేశించారు. వాళ్ళని చూడగానే నిన్న చెప్పాను, ఆ వాలి మీద ఉండేటటువంటి భయంతో బహుశా వీళ్ళు కూడా వాలి పంపగా వచ్చినటువంటి ఛత్రదారుడేమో అని అనుకున్నాడు. ఆ అనుమానాన్ని హనుమంతుడి ముందు పెట్టాడు. హనుమంతుడు ఆయనకు నమ్మినపట్టు. సుగ్రీవుని యొక్క సచివులలో సుగ్రీవుడు నలుగురితో కలిసి వచ్చాడు ఈ పర్వతం మీదకి. అలాంటి సచివులలో అగ్రగణ్యుడైనటువంటి వాడు హనుమంతుడు. హనుమంతుడు బుద్ధిమతాంవరం అన్నాడు. ఆయనకు ఉండేటువంటి తెలివితేటలు ఇవి మనకు తర్వాత ఆ కిష్కింధకాండలోనే తెలుస్తాయి. ఆయన మామూలుగా వానర రూపంలో వెళ్ళాడు అనుకోండి, రామచంద్రుడికి పెద్దగా దాని మీద అంత పెద్దగా దృష్టి ఉండదు. వాళ్ళు కామరూపులైనటువంటి వారు కావటం వల్ల వానరులు, ఈయన బ్రహ్మచారి రూపంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఈ బ్రహ్మచారి రూపంలో వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన ఒక సందర్భాన్ని మనకు వర్ణిస్తూ ఎలా వెళ్ళాడు అంటే, భక్త శిరోమణి అయినటువంటి ఆ హనుమంతుడు అద్భుతమైనటువంటి గుణగణాలు కలిగిన వాట. ఎందుకు అంటే మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాడు ఆయన. రామలక్ష్మణులను ఎక్కడ చూశాడు? పంపా సరోవర తీర ప్రాంతంలో చూశాడు. వినయ సౌశీల్యాలు ఉట్టిపడేటట్టుగా, తన పాండిత్యం ప్రకటించుకునేటట్లుగా, వాక్ చాతుర్యంతో, దైవం పట్ల ఎంతో భక్తిభావంతో, ప్రేమ శ్రద్ధ మొదలైనటువంటి గుణాలతో ఆయన రామచంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. సుగ్రీవుడేమో ఋషిముఖ పర్వతం మీద ఉన్నాడు. మంత్రులతో కూడి ఉన్న సమయంలో ఈ రామలక్ష్మణులు చూసి భయపడి ఆయన దగ్గరికి పంపించాడు అనుకున్నాం కదా. వెళ్ళిన తర్వాత ఆ హనుమంతుడు వాళ్ళని కొన్ని ప్రశ్నలు వేశాడని చెప్పి నేను అనుకున్నాం. అప్పుడు రాముడు హనుమంతుని మాటల్లో ఉండేటువంటి గొప్పతనాన్ని, హనుమంతుడు ప్రదర్శించినటువంటి వాక్ చాతుర్యాన్ని, హనుమంతుడు చాలా గొప్పవాడు అని చెప్పేటట్లుగా రామచంద్రుడే అంటాడు. ఏమిటట? ఎవరైనా రాసుకునే పనితే రాసుకోవచ్చు. ఎలా మాట్లాడాలి? ఎవడైనా సరే ఉపన్యాసం ఇచ్చేటప్పుడు చాలా మంది మనం చూస్తూ ఉంటాం. మామూలుగా నేను అక్కడక్కడ సభల్లో చెప్తూ ఉంటాను. మామూలుగా ఉంటే డయేరియా అన్నా ఉంటుంది, లేదా కాన్స్టిపేషన్ అన్నా ఉంటుంది. మాట్లాడేటువంటి వాళ్ళు ముక్కి మాట్లాడుతూ ఉంటారు, కాన్స్టిపేషన్ లాగా. లేదా మరికొంతమంది వాగ్ధారతో, అది ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు, వినేవాళ్ళ సంగతి బ్రహ్మదేవుడి కనుక ఓ గంగా ప్రవాహం లాగా మాట్లాడుకుంటూ పోతూ ఉంటారు. అందులో సారాంశం ఏముంది, అందులో ఏ విషయాన్ని చెబుతున్నాడు అనేది మనకు తెలియదు. దాన్ని మన మనసులో పెట్టుకునేటట్లుగా రామచంద్రుల వారు హనుమంతుని యొక్క వాక్చాతుర్యాన్ని ఒక శ్లోకంలో చెప్పారు. ఎవరైనా రాసుకునే పనితే రాసుకోవచ్చు. అవిస్తరము, అసందిగ్ధము, అవిలంబితము, అధృతము. ఒక పాదం పూర్తయిపోయింది. అవిస్తరము, అసందిగ్ధం, అవిలంబితము, అధృతము. రెండో పాదం. ఉరస్థము, ఉరస్థము, కంఠగము, వాక్యము, వర్తతే, మధ్యమేశ్వరే,
శ్లోకం మళ్ళీ పూర్తిగా చదువుతాను. అవిస్తరం అసందిగ్ధం అవిలంబితం అధృతం పురస్థం కంఠగం వాక్యం వర్తతే మధ్యమేశ్వరే. ఏమిటట మాట్లాడితే ఎలా ఉండాలి అంటే అవిస్తరంగా ఉండాలి. ఎంతో చాంతాడు లాగా పెద్ద మాటల్లో చెప్పి విషయం ఏమిటో గహనంగా ఉండేటట్టుగా ఉండకూడదు. అందుకనే హనుమంతుల వారు సీతాన్వేషణ అయిపోయి తిరిగి వచ్చిన తర్వాత జాంబవంతుడితో చెప్పేటప్పుడు మాత్రం మొత్తం కథ అంతా కూడా చెప్పాడు. నేను ఇలా వెళ్ళాను, అక్కడ రావణాసుడి యొక్క కొలువు కూటాన్ని కూడా చూశాను, సీతమ్మవారిని చూశాను. ఇలా కొంచెం తన విశేషాలను గుంభనగా కాకుండా విస్తారంగా చెప్పాడు. ఇక్కడ రామచంద్రుల వారితో చెప్పేటప్పుడు మాత్రం మొట్టమొదటి వాక్యం అందరు రాసుకోవాల్సింది దృష్ట్వా సీత. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. దృష్ట్వా సీత. అలా కాకుండా ఒకవేళ సీత అని ఆగి దృష్ట్వా అన్నాడు అనుకోండి, రామచంద్రుడికి ఏమైందా సీత అని అనుకుంటాడు కదా. అందుకాకుండా ముందు ఫస్ట్ చెప్పవలసింది ఏమిటి? సీతాన్వేషణకు వెళ్ళాడు, ఆ సీతను చూశాను అని చెప్పాలి. దృష్ట్వా అని చెప్పిన తర్వాత సీత అన్నాడు ఆయన. అలాంటి మాటలను విస్తారంగా చెప్పకుండా ఎంతవరకు అయితే చెప్పాలో అందులో ప్రభువు దగ్గర చెప్తున్నాడు. తాను ఎవరినైతే దైవ సమానంగా భావిస్తూ ఉన్నాడో అలాంటి రామచంద్రుడి దగ్గర చెప్తూ ఉన్నాడు. అసందిగ్ధం, ఏ విధమైనటువంటి సందేహాలకు తావు రాకూడదు. మనం ఉపన్యాసం చెబుతూ ఉన్నామంటే వినేటటువంటి వాళ్ళకి ఏమిటి ఈయన ఏం చెబుతున్నాడు, లేదా ఏ విషయం మీద స్ట్రెస్ చేస్తున్నాడు, ఏ విషయాన్ని మనకు విస్తారంగా చెప్పాలనుకుంటున్నాడు అనే సందేహం రాకుండా చెప్పాలి. అధృతము, కొంచెం తొట్టుపాటు లేకుండా మాట్లాడేటువంటి స్వభావం కావాలి. మామూలుగా కొంతమంది మైక్ దగ్గరికి పోగానే చాలా ఉధృతంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మధ్య ఒక గవర్నర్ గారికి 15 నిమిషాల స్పీచ్ తయారు చేసి ఇచ్చారు. ఆయన అరగంట సేపు చదివాడు. ఏమిటంటే నిదానంగా చదువుతున్నట్టే కాదు, ఆ పెట్టినటువంటి పిఏ 2 కాపీలు పెట్టాడు. ఆ 2 కాపీలు ఈయన మళ్ళీ చదివాడు. అందువల్ల 30 నిమిషాలు అయింది. అందువల్ల నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావో, ఏ సందర్భంలో మాట్లాడుతున్నావో, ఎక్కడ మాట్లాడుతున్నావో ఇవన్నీ కూడా నువ్వు గమనించుకొని మాట్లాడాలి. పురస్థము, నువ్వు మాట్లాడేటటువంటి మాట హృదయంలో నుంచి రావాలి. నువ్వు నాలుక మీద నుంచి చాలా మంది చెప్తూ ఉంటారు, ఇలాంటి నేను వాగ్దానాలు అలాంటి వాగ్దానాలు చేస్తానని చెప్పి, అలా కాదు. కంఠగం, కంఠంలో ఆ వాక్యం స్పష్టంగా రావాలి. మధ్యమేశ్వరే, గొంతెత్తి అరిచినట్టుగా ఉండకూడదు, మరీ కఠినంగా సులభంగా ఎక్కడో హీనంగా గొంతులో నుంచి బయటికి మాట రాకుండా ఉండేటట్లుగా మాట్లాడకూడదు. ఇది ప్రధానమైనటువంటి ప్రాసంగికుని యొక్క లక్షణం. మళ్ళీ ఆ శ్లోకాన్ని చదువుతాను. అవిస్తరం అసందిగ్ధం అవిలంబితం అధృతం ఉరస్థం కంఠగం వాక్యం వర్తతే మధ్యమేశ్వరే. ఇలాంటిది ఇది కిష్కింధ కాండలో 3వ సర్గలో 32వ శ్లోకం. అది కూడా గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా మనం చదువుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ తరువాత కూడా దాన్ని విస్తరించి చెబుతూ ఉన్నాడు. 8 శ్లోకాలలో అభినందించాయండి హనుమంతుణ్ణి. ఇది ఎంత విశేషమో చూడండి. ఎందుకంటే మనం చెప్పేటప్పుడు ఆ వాక్య నిర్మాణంలో హనుమంతుని యొక్క గొప్పతనాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. ఆ చెప్పినటువంటి మాటలన్నీ కూడా మనకు స్పష్టంగా హనుమంతుని యొక్క రూపాన్ని చెప్తూ ఉన్నాడు. ఎలా ఉన్నదట ఆ వ్యక్తి మాట్లాడినటువంటి హనుమంతుడు? రామచంద్రులు వారు చెప్తున్నారు. సంస్కార క్రమ సంపన్నాం అధృతాం అవిలంబితాం ఉచ్చారయతి కళ్యాణిం వాచం హృదయహారిణీం. ఇది ముఖ్యంగా కావాల్సింది. మనసును మెప్పించేటట్టుగా మాట్లాడుతున్నాడయ్యా హనుమంతుడు. సంస్కార క్రమ సంపన్నం, ఎంతో సంస్కారవంతుడైనటువంటి వాడు మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు అన్నాడు ఆయన. ఇంకొక విశేషం ఏం కూడా చెప్పాడంటే అవిలంబితం, ఎక్కడ గ్యాప్స్ రావటం లేదు. మాట్లాడుతూ ఉంటే చాలా మందికి ఒక సెంటెన్స్కు మధ్య చాలా గ్యాప్ వస్తుంటుంది, అలా ఏమీ రావటం లేదు. వాచం హృదయహారిణి, ఆయన మాట్లాడేటువంటి మాట మన హృదయాలను ఆకట్టుకునేటటువంటిదిగా ఉంది అని చెప్పి ఆ హనుమంతుల వారి గురించి చెప్పాడు.
ఈ రామచరిత మానసంలో కానీ మనం వెళ్ళి చూస్తే ఈ హనుమంతుడి యొక్క విశేషాలని ఆంజనేయుడితో రాముడు అడుగుతూ ఉన్నాడు, అయ్యా నువ్వెవరు, నీ విశేషాలన్నింటినీ కూడా నువ్వు మాట్లాడినటువంటి మాట చెప్పినప్పుడు ఎంతో హృదయ మాధుర్యంగా మాకు కనిపిస్తూ ఉన్నది అంటే ఆ హనుమంతుడు ఆయనకి ఇచ్చినటువంటి సమాధానం రామచరిత మానసులో ఆయన అంటాడు, ఓ పరమపురుష, నేను అడిగింది న్యాయసమ్మతమే కానీ మీరు ఒక సాధారణ మానవుల వలె ఇలా అడుగుతున్నారేమిటి? నేను మిమ్మల్ని చూడగానే నా శరీరం అంతా నేను మర్చిపోయానయ్యా. రామచంద్రుడు వారు అంతటి మహద్భుతమైనటువంటి శరీర సంపద కలిగినటువంటి వాడు. అందువల్ల మీరు నా పట్ల ఎంతో అనుగ్రహంతో చూడవలసింది అని చెప్పి ఆ హనుమంతుడు చెప్పినట్లుగా మనకు రామాయణంలో మనకు కనిపిస్తుంది. అయితే సుగ్రీవుడు హనుమంతుడితో చెప్పినటువంటి సందర్భంలో మీరందరూ కూడా సీతాన్వేషణ ఘట్టానికి వెళ్ళవలసిన అవసరం ఉంది, మీరు వెళ్ళండి, వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను సీతాదేవి యొక్క జాడను నాకు తెలియజెప్పవలసినటువంటి అవసరం ఉంది అని అంటూ మీరందరూ కూడా నెల లోపల నాకు ఏ విషయాన్ని తెలియజేయాలి అని సుగ్రీవుడు వాళ్లకు 4 దిక్కులా పంపించినటువంటి సందర్భంలో చెప్పాడు. కానీ దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి హనుమంతుడికి తాను పంపించినటువంటి అంగదుడు ప్రధానంగా వెళ్ళినటువంటి ఆ వానర సైన్యానికి మాత్రం నెల రోజుల గడువు చెప్పలేదు ఆయన. మిగిలిన వాళ్ళకి మాత్రం దండనం ఉంటుంది, తప్పకుండా మీరు మరణదండనకు గురి అవుతారు అని చెప్పారు. కానీ ఒక్క దక్షిణం వైపు వెళ్ళినటువంటి వాళ్ళకి మాత్రం ఆ మాటను చెప్పలేదు. ఇక హనుమంతుడి గురించి మనం అనుకున్న తర్వాత ఆ రామచంద్ర ప్రభువుని గురించి కూడా అనుకోవాలి కదా. ఆ రామచంద్ర ప్రభువును మనం అనేక రకాలుగా అనేక స్తోత్రాలలో రామచంద్రుని యొక్క ఔదార్యం గురించి మొట్టమొదట్లోనే వాల్మీకి చెప్పాడు, రాముడికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, ఆ రాముడికి ఉండేటటువంటి ఒక ఔదార్య గుణము, వీటన్నిటి గురించి చెప్పాడు. నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, అవి దయచేసి తమను రాసుకునే పనితే రాసుకోవచ్చు. రామునిలో ఉండేటటువంటి గొప్ప గుణాలు ఏమేమిటి? ఆయన స్మితభాషి, మితభాషి, పూర్వభాషి. ఈ 3 లక్షణాలు కూడా ఒక వ్యక్తికి అవసరం. మాట్లాడేటప్పుడు మొహం చిట్లించుకున్నట్టుగా, ఏదో విరుద్ధమైనటువంటి భావాలు వ్యక్తీకరించినట్టుగా ఉండకూడదు. నవ్వు ముఖంతో మాట్లాడాలి. స్మిత భాషి. రామచంద్రుడు ఎప్పుడూ కూడా స్మిత భాషి, మిత భాషి. రాముడు మీ మొత్తం వాల్మీకి రామాయణంలో చూస్తే ఎక్కడో 1-2 సందర్భాలలో తప్ప ఎక్కువగా మాట్లాడిన సందర్భాలు మనకు కనిపించవు. వాలివధ తర్వాత వాలి తనను దూషిస్తూ ఉంటే అక్కడ ఒక సర్గ అంతా కూడా తన యొక్క కర్తవ్యాన్ని, తాను చేసినటువంటి దాన్ని సమర్థించుకుంటూ చెప్పాడు. ఇక మిగిలిన చోట్లంతా కూడా చాలా క్లుప్తంగా, చాలా సందర్భోచితంగా మాట్లాడుకుంటూ వచ్చారు. ఇక పూర్వభాష అంటే మనం చాలా మందికి చూస్తూ ఉంటాం. టెలిఫోన్లో కూడా ఎవరైనా తీసుకోగానే హలో 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 అంటాయని తప్ప మనంతగా మనం మాట్లాడి వారి యొక్క సంభాషణ విదగ్ధతను మనం తెలుసుకునే దానికి ప్రయత్నం చేయం. అందువల్ల పూర్వభాష అయినటువంటి వాడు రామచంద్రుడు. ఇక్కడ హనుమంతుడి విషయంలో కూడా హనుమంతుడు కనిపించగానే మాట్లాడింది ఆయనే. నువ్వు ఎవరు నాయనా, ఏమిటి నీ సంగతి ఏమిటి అని చెప్పి వివరాలన్నింటినీ కూడా కనుక్కున్నాడు. కాబట్టి ఈ 3 లక్షణాలు కూడా ప్రధానమైనటువంటి లక్షణాలు. స్మితభాషి, మితభాషి, పూర్వభాషి. మరొక ప్రత్యేకమైనటువంటి లక్షణం వినయం. ఈ వినయం అనేది రాజలక్షణం అంటే కాదా అని చాలా మందికి సందేహం రావచ్చు. రాజులు చాలా దర్పంగా ఉండాలి, వినయం చూపించకూడదు, పరాక్రమ శౌర్యాలలో తాము మించిన వాటి లేడు అని చెప్పి అందరూ కూడా దర్పంగా ఉండాలి అని అనుకుంటారు. కానీ రామచంద్రుడు అలా కాదు. అందుకని ఆయన ఒక మాట అన్నాడుగా, అందరూ నువ్వు దేవుడు 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 అంటే అహం వేద్మి మహాత్మానం అని అన్న చోట రామం దశరథాత్మజం, నేను దశరథుని యొక్క కుమారుడు అయినటువంటి వాడిని, ఆత్మానం మనుషం మన్యే. ఇది రాసుకోండి.
ఆత్మానం మనుషం మన్యే రామం దశరథాత్మజం. నా మనసులో నేను ఏమనుకుంటూ ఉన్నాను అంటే సామాన్యమైనటువంటి మనుష్యుణ్ణి అని నేను భావిస్తూ ఉన్నాను. అవతార పురుషుణ్ణని, నా దగ్గర ఉండేటువంటి విశేషమైనటువంటి అతిమానుషమైనటువంటి లక్షణాలు ఉన్నాయని, దైవ సమానమైనటువంటి వాడిని నేను చెప్పి నేను ఎప్పుడూ అనుకోవటం లేదు. ఎందుకంటే గతంలో గడిచిపోయినటువంటి అవతారాలలో అక్కడక్కడ వామనావతారంలో ఒక 3 లోకాలను ఆక్రమించినటువంటి రూపాన్ని ప్రదర్శించినప్పుడు కానీ, నృసింహావతారంలో నరసింహుడిగా కనిపించినప్పుడు కానీ, పరశురాముడిగా 21 సార్లు క్షత్రియ లోకాన్ని అంతటినీ కూడా మట్టుబెట్టినటువంటి సందర్భంలో కానీ అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి పరాక్రమ అతిశయాలను చూపించాడు. కానీ రామావతారంలో ఆయన ఏం చెప్పాడు అంటే ఆత్మానం మనుషం మన్యే రామం దశరథాత్మజం. దశరథుని కుమారుడైనటువంటి రాముడుగానే నేను అనుకుంటూ ఉన్నాను, నేను సామాన్య మానవుడిని. అందుకే రామచంద్రుడు సీత వెళ్ళిపోయిన తర్వాత, సీతాపహరణం తర్వాత సామాన్య మానవుడు ఏ విధంగా అయితే దుఃఖిస్తాడో, ఏ విధంగా అయితే విలపిస్తాడో, ఏ విధంగా అయితే తాను మాయా భ్రమకు లోనైపోతాడు, చెట్టును పుట్టను అన్నిటినీ అడిగాడు, మా సీత ఎక్కడుంది, మా సీత ఎక్కడుంది అని చెప్పి. సీత కనిపించకపోతే రామలక్ష్మణులు ఇద్దరు మారీచ వధానంతరం బయటకు వచ్చిన తర్వాత ఆ పర్ణశాలలో చూస్తే సీత కనిపించటం లేదు. ఎక్కడైనా నా దగ్గరికి వెళ్ళిందా, లేదా తమాషాగా నాతో సరసాలాడుకునే దానికోసరంగా చెట్టు చాటున నిలబడి ఉందా, ఇలా ఒక విస్తారంగా వాల్మీకి ఒక మానవుడు ఏ విధంగా అయితే భ్రమపడతాడో, లేదా మానవుడు ఏ విధంగా అయితే ఊహిస్తాడో ఆ విధంగానే కల్పన చేశాడు ఆయన. ఆయన అంటాడు, ఎక్కడైనా రాక్షసులు తినేశారా, ఎక్కడైనా ఈమె తప్పించుకొని పోయిందా, ఇది ఏమిటి అని చెప్పి రకరకాలైనటువంటి అనుమానాలను లక్ష్మణుడితో పంచుకుంటాడు. లక్ష్మణుడు కొంతసేపటికి ఆయన ఓదార్చుతాడు, అన్న నీ వంటి వ్యక్తికి ఇలా బేలగా మాట్లాడటం, ఇలా నువ్వు చాలా క్షీణమైనటువంటి హృదయంతో మాట్లాడటం బాగుండదు అని చెప్పి అంటాడు. ఆ రాముడికి ఉండేటువంటి లక్షణాలలో వాల్మీకి చెప్పినటువంటిది వినయం. ఈ వినయాన్ని మనం 3 సందర్భాలలో గమనించవచ్చు. ఒకటి, విశ్వామిత్రుడితో పాటు వెళ్ళటం. దశరథ మహారాజు ఏం చెప్పాడు, ఆయన నేను విశ్వామిత్రుడితో కూడా పంపిస్తున్నాను. విశ్వామిత్రుడు ఏమన్నాడు, అయ్యా నీ కుమారుడి సంగతి నీకు తెలియదు, అహం వేద్ది మహాత్మానం. ఈ రాముడు ఎవరో కాదయ్యా, సాక్షాత్తు అవతార పురుషుడు అన్నట్టుగా విశ్వామిత్రుడు పొగిడాడు. వశిష్ఠుడు కూడా దాన్ని బలపరిచాడు. ఆ విశ్వామిత్రుడు తాటక సంహార సందర్భంలో చెప్పినటువంటి ఆ ఆజ్ఞను రాముడు అంగీకరిస్తూ ఒక మాట అన్నాడు, అయ్యా మా నాన్నగారు మీరు ఏ పని చెప్తే ఆ పని చేయమని పంపించారు, అందువల్ల మీరు చెప్పింది అది ధర్మబద్ధమా అధర్మమా, స్త్రీని చంపవచ్చా చంపకూడదా అని చాలా మంది రకరకాలైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వీటన్నిటికీ సమాధానం ఒకటే సమాధానం చెప్పాడు. మా నాన్నగారు పంపించినటువంటి ఉద్దేశం విశ్వామిత్రుడి వారిని అనుసరించి వెళ్ళమని, మిమ్మల్ని గురుభావంతో నేను చూస్తున్నాను. కాబట్టి ఎక్కడ ఆయన తన వినయాన్ని దాటి ప్రవర్తించలేదు. కళ్యాణ సందర్భంలో కూడా అంతే. తాను విశ్వామిత్రుడు చెప్పినట్లుగా శివధనుస్సును చూడటమే కాదు, దాన్ని భంగం కూడా చేశాడు. వివాహానికి సిద్ధంగా ఉంటే జనక మహారాజు పెళ్లి చేస్తానంటూ ఉంటే వినయంగా మా నాన్నగారు వచ్చిన తర్వాత నేను వివాహం చేసుకుంటాను అని అయోధ్యకు కబురు పంపించారు. వేగులు చాలా వేగవంతంగా వెళ్ళారు. వెళ్ళి ఆ దశరథుల వారిని తన మంత్రి పురోహిత సామంతులందరినీ కూడా తీసుకుని వచ్చారు. ఆ కళ్యాణం జరిగిపోయింది. అయిపోయిన తర్వాత వీడు తిరిగి సీతతో కూడా కలిసి వెళుతూ ఉన్న సందర్భంలో పరశురాముడు కనిపించాడు. పరశురాముడు చాలా ఉద్రేక స్వభావి. పరశురాముడు మాట్లాడినటువంటి మాటలకు రాముని లాంటి వాడు ఎంతో తీక్షణంగా మాట్లాడి ఉండవచ్చు, ఎంతో పరుషంగా మాట్లాడి ఉండవచ్చు, ఎంతో వీరత్వం కనిపించేటట్టుగా మాట్లాడి ఉండవచ్చు, ఎంతో ధైర్య సాహసాలు ప్రకటిస్తూ మాట్లాడి ఉండవచ్చు. కానీ ఒక్క మాట మాట్లాడలేదు. దశరథుడు ప్రాధేయపడుతూ ఉన్నాడు, అయ్యా నాకు లేక పుట్టినటువంటి బిడ్డ, ఆ బిడ్డను మీరు ఏదో గందరగోళం చేస్తున్నారు, యుద్ధానికి ఆహ్వానిస్తున్నారు, చిన్నవాడయ్యా అని బ్రతిమాలుతూ ఉన్నాడు. అప్పుడు యుద్ధానికి ఆహ్వానించినటువంటి పరశురాముడితో రాముడు అన్నాడు, అయ్యా ఇంతసేపు నేను గమనిస్తూనే ఉన్నాను, నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కారణం పక్కనే మా నాన్నగారు ఉన్నారు.
నాన్నగారు ఉన్నప్పుడు నేను ఏమి మాట్లాడకూడదు. ఇది ఇప్పుడు మనం ఈ కుర్రవాళ్ళకి ఈ యువతల అందరికీ కూడా చెప్పవలసినటువంటి లక్షణం. నాన్నగారు ఉండగానే వీడు చాలా గొప్పవాడిని అనుకొని ఏవేవో ప్రగల్భాలు వెలుగుతూ అట్లా చేశాను ఇట్లా చేశాను అట్లా చేశానని మాట్లాడేటువంటి పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం. దానికి ఉదాహరణగా ఇక్కడ రామచంద్రుడు చెప్తూ ఉన్నాడు, పరశురామ, మా నాన్నగారు మాట్లాడుతున్నారు, ఆయనతో నువ్వు వాదిస్తూ ఉన్నావు, ఈ సందర్భంలో నేను మాట్లాడటం ఉచితం కాదు అని చెప్పి ఏమీ మాట్లాడలేదు, ఇప్పుడు నీ విషయాన్ని కనుక్కుంటాను అని చెప్పి ఆ విష్ణు ధనుస్సును స్వీకరించటం, వెంటనే పరశురామునిలో ఉన్నటువంటి అవతారతత్వం అంతా కూడా ఈయనలోకి ప్రవేశించింది. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే, అక్కడ శివధనుస్సును భంగం చేశాడు, ఇక్కడ విష్ణు ధనుస్సును తీసుకున్నాడు. ఇవి అవతార లక్షణాలు. మనకు మిగిలిన అవతారాల్లో ఒక్కొక్క అవతారం ఒకసారి కనిపిస్తుంది, మళ్ళీ రెండోది కంజాయిన్ అయి ఒకదానికొకటి కలుసుకున్నట్టుగా మనకు కనిపించదు. కానీ పరశురామ రామావతారాల విషయంలో పరశురామావతారానికి సమాప్తికి రామావతార పునరుద్ధరణకు మనకు ఆ సన్నివేశం కనిపిస్తుంది. అప్పుడు రాముడు ఈ విష్ణు ధనుస్సును స్వీకరించిన తర్వాత పరశురాముడు ఎక్కడికో చోటుకు వెళ్ళిపోవాలి, మొత్తం భూభాగం అంతా కూడా దానం చేసేసాడు, అతను వెళ్ళిపోయి అతను చిరంజీవి కూడా పరశురాముడు. ఆ సందర్భంలో కూడా వినమిత గాత్రుడై శ్రీరామచంద్రుడు మాట్లాడాడు. అప్పుడే పెళ్ళయింది, పక్కనే భార్య ఉంది, దశరథ మహారాజు ఉన్నాడు, మంత్రి సామంత పురోహితులందరూ కూడా ఉన్నారు. అయినా కూడా తన దర్పాన్ని ఎక్కడా ప్రదర్శించలేదు రామచంద్రమూర్తి. ఇంకొక విశేషణం ఆయనలో ఉన్నటువంటి సత్పురుష లక్షణం. సత్పురుషుడు అంటే ఎవరు? తనంతట తాను గొప్పగా ఉండటం కాదు, ఎవరిని గురించి చెడుగా మాట్లాడకపోవటం. ఇది ఒక గొప్ప లక్షణం. ఏమిటయ్యా ఈ లక్షణ స్వభావం అంటే, మనం మామూలుగా మనల గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. నేను అట్లాంటి వాడిని ఇట్లాంటి వాడిని, ఆ యుద్ధాలు చేశాను అని రాజులు అయితే చెప్పుకుంటారు, లేదా అధికారులు అయితే నేను ఫలానా ఊరిలో ఉన్నప్పుడు, ఫలానా పోస్టులో ఉన్నప్పుడు, చీఫ్ ఇంజనీర్గా ఉన్నప్పుడు, లేదా పెద్ద డైరెక్టర్గా ఉన్నప్పుడు ఇలా చేశాను గొప్పగా చెప్పుకుంటారు. ఆ చెప్పుకోవటం ఒక వర్గంగా మనం ఒక ఉదాసీన భావంతో స్వీకరించవచ్చు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం ఇది సామాన్యంగా జరిగేది. నాకు ముందు ఉన్నటువంటి చీఫ్ ఇంజనీరు లేదా నాకు ముందు ఉన్నటువంటి డైరెక్టరు వాడు అన్ని పనికిమాల పనులు చేశాడండి అని చెడుగా మాట్లాడతారు. ఈ చెడుగా మాట్లాడేటటువంటి ప్రవర్తన సత్పురుష లక్షణం కాదు అనే విషయాన్ని మనం రామచంద్రుడి విషయంలో మనం తెలుసుకోవచ్చు. ఎందుకని? లక్ష్మణస్వామి 2-3 సందర్భాల్లో కైకను దూషిస్తూ మాట్లాడాడు. మొట్టమొదటి సందర్భంలోనే ఎప్పుడైతే వనవాస శిక్షను రాముడికి కైక వరంగా కోరిందో అప్పుడు ఉద్రేక స్వభావం కలిగినటువంటి లక్ష్మణస్వామి కైకను సంహరించి నీకు రాజ్య పట్టాభిషేకం చేస్తాను అని చెప్పి చాలా సుస్పష్టంగా చెప్పాడు. అప్పుడు రాముడు ఆయన్ని కాదని, నాయన కైకేయి మన తల్లితో సమానం, కౌశల్య కూడా అలాంటిదే, మనం ఆమెను గమనించాలి, ఆ సందర్భంలో నువ్వు అలా చెప్పటం బాగా ఉండదు అని చెప్పి అంటాడు. ఎక్కడ మనం గమనించుకోవాలి అంటే, సుమిత్ర లక్ష్మణుడు రాముడితో కూడా వెళతాను అన్నప్పుడు ఆయన మొదట్లో కొంచెం సందేహించింది. నాయన నువ్వు వెళ్ళటం ఎందుకు, అటువైపు రాముడు లేకుండా నువ్వు లేకుండా మేము ముగ్గురు తల్లులం కూడా, మిగిలిన ఇద్దరు కౌశల్య సుమిత్ర వీళ్ళిద్దరూ కూడా ఆ కైకేయి యొక్క నిరంకుశత్వానికి లోనవుతాము అని చెప్పేదానికి ప్రయత్నం చేసింది. కానీ లక్ష్మణుడు వెళతాను అని చెప్పి తీవ్రంగా చెప్పినప్పుడు ఆమె లక్ష్మణుడిని ఆశీర్వదించింది. ఇది చాలా అద్భుతమైనటువంటి శ్లోకం, అది మీరు రాసుకోవాలి. ఆమె చెప్పినవి ఒక 4 మాటలు చెప్పింది. ఆ 4 మాటలు కూడా మొత్తం రామాయణ హృదయం. అయోధ్య అటవీం విద్ధి. మొట్టమొదటి మాట ఏమన్నది అంటే ఆమె, రామం దశరథం విద్ధి. నాయన లక్ష్మణ, నీవు రాముణ్ణి దశరథుడితో సమానంగా, నీ తండ్రితో సమానంగా తెలుసుకో. లక్ష్మణస్వామి అరణ్యానికి బయలుదేరుతున్న సందర్భంలో సుమిత్ర మాత కుమారుడితో చెప్పిన మాటలు ఇవి. రామం దశరథం విద్ధి. తర్వాత మాం విద్ధి జనకాత్మజాం. ఆ సీతాదేవిని నాతో సమానంగా చూడు అని ఒక అర్థం. మాం విద్ధి జనకాత్మజాం.
మాం అంటే లక్ష్మీదేవి. ఇది అంతర్లీనమైనటువంటి మాట. నాయనా లక్ష్మణ, ఆ సీతాదేవి ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి. మాం విద్ధి జనకత్మజాం అయోధ్యామటవిం విద్ధి. అయోధ్యను నువ్వు ఏ విధంగా అయితే సంపన్నమైనటువంటి సామ్రాజ్యంగా భావిస్తూ ఉన్నావో, ఆ విధంగా నేను వెళ్ళేటటువంటి 12 సంవత్సరాలు అరణ్యవాసం, అడవి అంతా కూడా అయోధ్యతో సమానంగా వెళ్ళు. ఇంతవరకు బాగానే ఉంది. రామం విద్ధి, రామం దశరథం విద్ధి, మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యామటవిం విద్ధి గచ్చతాత యథా సుఖం. నాయన, తాత అంటే తండ్రి, కుమార అనే అర్థంలో. నాయన, నువ్వు సుఖంగా వెళ్ళిరా. ఈ కోరుకుంటున్నటువంటిది 3 భాగాలు ఉన్నాయి ఇందులో. సాక్షాత్తు రామచంద్రుడు నీ తండ్రితో సమానంగా నువ్వు భావించుకొని ఆయన కొలువు చేయాలి. ఆ కొలువులో నీకు కనిపించేటువంటి లక్షణాలన్నీ కూడా వినయ వినమిత గాత్రుడవే నువ్వు చేయవలసింది అని చెప్పి ఆమె హెచ్చరిస్తూ ఉన్నది. ఇక వదిన అయినటువంటి సీతాదేవి ఎవరో కాదు, నువ్వు భావ గంభీరమైనటువంటి మాటల్లో ఆమెను అనుసరిస్తూ ఆమె యొక్క శ్రేయస్సును కోరుకుంటూ ఆమెను నువ్వు నిత్యము కూడా ఆశ్రయ భావంతో చూసుకుంటూ ఆమెను భావించవలసింది అని చెప్పింది. అయోధ్యతో సమానంగా అడవిగా చూసుకోమన్నది. ఇవన్నీ కూడా రామచంద్రుని మీద ఉండేటటువంటి గౌరవ భావంతో సుమిత్ర చెప్పినటువంటి మాటలు. ఇక రామచంద్రుడికి ఉండే లక్షణాలలో ముఖ్యంగా వ్రాసుకోవలసింది కృతజ్ఞతాభావం. ఇది చాలా మందిలో ఉండదు. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి అన్నాడు సుమతి చమత్కర్త. అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయాలట. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. ఈ కృతజ్ఞతా లక్షణాలు రామచంద్రుడిలో మనకు ఒక 3 సందర్భాల్లో కనిపిస్తాయి. మొట్టమొదటిది గుహుడు. మొట్టమొదటిసారిగా వీళ్ళు తమసా నదీ తీరాన్ని దాటి బయటకు వచ్చిన తర్వాత గంగానదిని ఉత్తరించాలి అంటే ఆ కావలసినటువంటి పడవలు ఇవన్నీ కూడా సమకూర్చినటువంటి వాడు గుహుడు. ఆ గుహుడు చెప్పాడయ్యా, నేను దశరథ మహారాజుకు చాలా అత్యంతమైనటువంటి స్నేహితుణ్ణి, మీరందరూ వచ్చారు, మీకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తాను అని చెప్పి ఆ గుహుడు వీళ్ళని నది దాటించి బయటికి పంపించే ప్రయత్నం చేశాడు. అతని మీద ఉండేటువంటి గౌరవ భావంతో కృతజ్ఞతాపూర్వకంగా తిరిగి వచ్చే సందర్భంలో కూడా పుష్పక విమానాన్ని ఆపి గుహుడి దగ్గర కూడా ఆయన వెళ్ళాడు. రెండో సందర్భం కిష్కింధాకాండలో మనకు కనిపిస్తుంది. కిష్కింధాకాండలో సుగ్రీవుని విషయంలో ఈ మొత్తం కథ అంతా కూడా కిష్కింధాకాండలో నిక్షిప్తమై ఉంది. ఏమిటి? రాముడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. సీతాన్వేషణ ప్రధానమైనటువంటి కర్తవ్యం. సీత ఎక్కడుందో తెలియదు. అక్కడక్కడ రావణాసురుడు తీసుకుని వెళ్ళాడు అని చెప్పి జటాయువు చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఈ సందర్భాన్ని మనం మనసులో పెట్టుకొని చూస్తే సుగ్రీవునితో మైత్రి చేస్తే బాగుంటుంది అని చెప్పి కబంధుడు చెప్పాడు. ఈ విషయాలన్నీ కూడా మనకు ఆ కిష్కింధాకాండలో నిక్షిప్తమై ఉన్నాయి. సుగ్రీవుడు 2 నెలల పాటు శ్రావణ భాద్రపద మాసాలలో అతను కొద్దిపాటిగా విశ్రాంతి తీసుకున్నాడు. ఇది వర్షాకాలం కాబట్టి ఇది మంచిది కాదు అని చెప్పి వర్షాకాలం తర్వాత ఈ ప్రయత్నం చేద్దామని చెప్పి రాముడు అన్నట్లుగా వాడు వానర సేనను పంపించే ప్రయత్నం చేశారు. అంతా అయిపోయిన తర్వాత ఎంతో కృతజ్ఞతాభావంతో సుగ్రీవుణ్ణి పట్టాభిషేకం చేశాడు. సుగ్రీవ పట్టాభిషేకం అయిన తర్వాత ఆయన చేయవలసినటువంటి సీతాన్వేషణ కార్యక్రమానికి దోహదంగా సుగ్రీవుని కూడా తనతో పాటు మొత్తం వానరులందరినీ కూడా తీసుకుని పుష్పక విమానంలో అయోధ్యకు వెళ్ళాడు. ఇది కృతజ్ఞతాభావం. మరొక సందర్భం విభీషణుడి విషయంలో. విభీషణుడు శరణాగతికి వచ్చాడు. రావణుడు తూష్ణీభావంతో ఇతన్ని పంపించి వేశాడు. అప్పుడు ఆకాశ మార్గంలో తన మంత్రులతో కూడి విభీషణుడు నిలబడి ఉన్నాడు. కింద ఇక్కడ నిలబడి ఉన్నారు రాముడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు, హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళు. ఆ సుగ్రీవుని యొక్క శరణు కోరేటువంటి
విభీషణుడు శరణు కోరే సందర్భంలో అందరూ తల ఒక సలహా ఇచ్చారు. అయ్యా, వీడు రావణుడి యొక్క తమ్ముడు, మన దగ్గరికి వచ్చి మన ఆనుపానులన్నీ కూడా తెలుసుకొని మనలో ఉండేటువంటి అంతర్లీనమైనటువంటి రహస్యాలను అన్నగారికి చెప్పడానికి వచ్చి ఉంటాడు. వీడు రాక్షస స్వభావం కలిగినటువంటి వాడు, ఇతన్ని మనం చేర్చుకోవద్దు అని చెప్పి అందరూ ఏకగ్రీవంగా చెప్పారు. హనుమంతుడు ఉదాసీనంగా ఉన్నాడు, ఏం మాట్లాడటం లేదు. రామచంద్రుడు అతని వైపు చూశాడు. హనుమంతుడు ఒక మాట అన్నాడు, అయ్యా, మీరు అన్ని విషయాలు కూడా సమగ్రంగా నేర్చుకొని దాన్ని అధ్యయనం చేసి ఎలా చేయాలో ఆలోచించగలిగిన సమర్థులు నేను మీకు చెప్పగలిగినటువంటి వాడిని కాదు. కానీ నాకు తోచినటువంటిది, మీ దగ్గరికి వస్తూ ఉన్నాడు అంటే అతనిలో మనస్సులో ఏ విధమైనటువంటి వైరభావం లేకుండా వస్తున్నాడని నాకు అనిపిస్తూ ఉంది. అతన్ని శరణు తీసుకోవటంలో తప్పేమీ లేదు అనుకుంటున్నాను. అయినా మీరు గుణగ్రహణ పారీణులు, మీరు ఎలా చేయదలుచుకుంటే అలా చేయండి అని అన్నాడు. విభీషణుడిని శరణు తీసుకున్నాడు. ఈ విషయంలో చాలా మంది కొన్ని ప్రశ్నలు కూడా వేస్తారు. విభీషణుడికి రామచంద్రుడు ఒక మాట చెప్పాడు, నిన్ను లంకాధిపతిని చేస్తాను, పట్టాభిషేకం చేస్తాను అని అన్నాడు. చాలా మంది అడిగారు, ఏమయ్యా, ఒకవేళ రావణుడిని చంపలేకపోతే నువ్వు పట్టాభిషేకం చేస్తా ఉన్నావు, ఎక్కడ చేస్తావు అంటే, ఎక్కడే కాకపోతే అయోధ్యకు పట్టాభిషేకం చేస్తా అన్నాడు ఆయన. ఇది రామచంద్రుడిలో ఉండే గొప్పతనం. ఆ గొప్పతనం వల్లనే ఆయన చేసినటువంటి పనులు అన్నింటికీ కూడా ఉత్తమమైనటువంటి లోకోత్తరమైనటువంటి ఖ్యాతి లభించింది. ఇక రామచంద్రుడిలో ఉన్న మరో లక్షణం పితృభక్తి. పితృభక్తి అంటే చాలా మంది మామూలుగా మనం తండ్రి చెప్పిన మాట చేస్తూ ఉంటాం. తండ్రి చనిపోయిన తర్వాత కూడా తండ్రి కైకకి ఇచ్చినటువంటి వరాలను ఆధారంగా చేసుకొని తాను ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో భరతుడు వచ్చి ప్రాధేయపడ్డాడు, కౌశల్య అడిగింది, వశిష్ఠ మహర్షి అడిగింది, నువ్వు మళ్ళీ వచ్చి అయోధ్యకు రమ్మని. ఎవరి మాట కూడా ఆయన అంగీకరించలేదు. చనిపోయినా కూడా ఆ తండ్రి యొక్క ఔదార్యాన్ని లేదా వరప్రదానాన్ని ఆయన గంభీరంగా తలదాల్చి పితృభక్తిని ప్రదర్శించుకున్నాడు. కేవలం పితృభక్తి మాత్రమే కాదు, మాతృభక్తి కూడా ఉంది. పట్టాభిషేక వార్త దశరథ మహారాజు కొలువుకోటంలో చెప్పాడు. రాముడిని పిలిపించాడు, నాయన, నేను పట్టాభిషేకం చేస్తూ ఉన్నాను, నువ్వు తయారుగా ఉండు అని చెప్పాడు. ఆయన వెంటనే వెళ్ళి సీతాదేవికి చెప్పలేదు, కౌశల్య మందిరానికి వెళ్ళాడు. ఆ కౌశల్య లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి రాముడు, అమ్మ, నాకు మన దశరథ మహారాజుల వారు పట్టాభిషేకం చేయడానికి ఉన్నారు అని చెప్పి ముందు ఆమెకు చెప్పాడు. ఇది మాతృభక్తికి సమానంగా చూడాలి. ఈ మాతృభక్తి అన్నప్పుడు మనకు రామాయణంలో 3 తల్లులు కనిపిస్తారు. వీళ్ళు మూర్తిత్రయంగా మనం చెప్పుకోవాలి. వీళ్ళని వాల్మీకి 3 రకాలుగా వర్ణించాడు. అది రాసుకోండి. హిరి, శ్రీ, కీర్తి. ఈ 3 రకాలుగా ఈ మూర్తిత్రయాన్ని పోషించాడు ఆయన. హిరి, శ్రీ, కీర్తి. ఎవరు హిరి? వినయ ప్రధానురాలైనటువంటి కౌసల్యాదేవి. ఆమె పట్టమహిషి, అందరి రాణుల్లో కొన్నా కూడా పెద్ద ఆమె. కానీ ఎన్నడూ తన గొప్పతనాన్ని లేదా తన యొక్క ఔన్నత్యాన్ని ఆమె ప్రదర్శించలేదు. ఎవరిని నిందాత్మకంగా మాట్లాడలేదు. ఎంతో సంక్షిప్తంగా, మృదువుగా ఉండేటువంటి మాటలు, సున్నితంగా మాట్లాడేటువంటి మాటలు, నిస్వార్థంగా ఉండేటువంటి మాటలు, దయార్ద్రమైనటువంటి మాటలు కలిగినటువంటి వ్యక్తి ఆ కౌసల్యాదేవి. ఇక రెండవది శ్రీ. ఈమె శ్రీ సుమిత్రను పోలుస్తూ ఉన్నాడు. రెండవది కీర్తి. కైక ఎంతసేపటికి కూడా కీర్తి ప్రతిష్టలు కావాలని కోరుకునేటువంటి ఆమె. అన్ని రకాలుగా ఆమె అనుభవాన్ని పొందినప్పటికీ కూడా రామచంద్రుణ్ణి అరణ్యవాసానికి పంపటం అనేది ఒకటిగా వరంగా కోరుకున్నది. తరువాత ఈ విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టల కోసం ఆశించి భరతునికి రాజ్య పట్టాభిషేకం చేయాలి అని చెప్పి అనుకున్నది ఆమె. ఈ భరతుని యొక్క రాజ్య పట్టాభిషేకం విషయంలో మనం ఆ తల్లి యొక్క హృదయాన్ని మనం గమనించవచ్చు. తరువాత భరతుడు కూడా ఆమెను తిరస్కరించాడు, నిరాకరించాడు. నాకు ఈ రాజ్య పట్టాభిషేకం అక్కర్లేదు అని చెప్పి రామచంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇది మనకు కథాభాగంలో మనకు తెలుసు.
ఇక రామచంద్రుడిలో ఉండేటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి లక్షణం సోదర ప్రేమ. ఇది చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఒకసారి ఒక పౌరాణికుడిని ఒక శ్రోత ఆ కూర్చున్నటువంటి ఆడియన్స్ లో ఉన్న ఆయన ఒక ఆయన అడిగాడు, అయ్యా మీరు బాగా చెప్తున్నారు రామాయణంలో సోదరులు భారతంలో సోదరులని, రామాయణ సోదరులు గొప్పవాళ్ళ భారత సోదరులు గొప్పవారా చెప్పండి అన్నాడు. మల్లాది చంద్రశేఖర శాస్త్రి లాంటి పౌరాణికుడు ఒక మాట అన్నాడు, నాయన పాండవుల విషయంలో అక్కడ ధర్మరాజు కంటే కూడా గొప్పగా బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు భీమార్జునుడు. అయినా వాళ్ళు అన్నగారి మాటను ఎప్పుడు జవదాటలేదు, ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటూ ఉన్నారు. ఆ విధమైనటువంటి భ్రాతృ ప్రేమకు వాళ్ళు నిదర్శనంగా మనకు కనిపిస్తారు. ఇక్కడ రామలక్ష్మణుల విషయంలోకి వస్తే రాముడు ప్రధానమైనటువంటి పాత్ర. ఆయనకు ఉండేటటువంటి శౌర్య ధైర్య సాహసాలకు మిగిలినటువంటి సోదరులు ఎవరు కూడా లక్ష్మణ భరత శత్రుఘ్నులు సమానం కాదు. అందువల్ల ఇటు భారతంలో సోదరులను అటు రామాయణ సోదరులను కూడా మనం గమనిస్తే ఎవరి గొప్పతనం, ఎవరి ఔదార్యం, ఎవరి యొక్క వినయ సంపద, ఎవరి యొక్క గుణ సంపదలు కూడా మనం గుర్తుంచుకోవాలి అని చెప్పి సోదర ప్రేమ విషయంలో చెప్తారు. నిన్నటి రోజు మనం విస్తృతంగా విశాలంగా ఏ సోదరులు ఎలా ప్రవర్తించుకున్నారో మనం చెప్పుకున్నాం. జనకుడు కుశధ్వజుడు గురించి చెప్పాము నిన్న. జనకుడు తనదైనటువంటి కుమార్తె సీతను లక్ష్మణును ఇద్దరిని కూడా వివాహం ఇచ్చి పంపించాడు. మనకు ఈ జనకుడు అన్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ మధ్య మీకు చెప్పాను, అంతరంగ తరంగము అని ఒక పుస్తకం రాశాను నేను. ఇది కేవలం సీతాయనం, సీత యొక్క పాత్ర. ఇందులో ప్రతి పాత్ర కూడా తమంతట తాము మాట్లాడుకుంటాయి, అంతర్గతంగా మాట్లాడుకున్నటువంటి మాట. ఇక్కడ నేను ఒక చమత్కారం చేశాను. జనక పత్ని, ఆమె పేరు కూడా తెలియదు చాలా మందికి, ఎక్కడా మనకు రామాయణంలో కనిపించదు. జనక మహారాజు గురించి మనం వింటాము, అది కూడా బాలకాండలోనే, తర్వాత మనకు ఎక్కడ ఆ ప్రస్తావన రాదు. ఆమె పేరు సునయనాదేవి. ఎవరన్నా రాసుకునే పని అయితే రాసుకోవచ్చు. జనక పత్ని పేరు సునయనాదేవి. ఆమెనే రత్నమాల అని కూడా అంటారు. ఈమె తన మనస్సులో ఏమనుకుంటున్నదో అంటే స్వగతంలాగా నేను ఒక కల్పన చేసి రాశాను, అది తమకు వినిపిస్తాను. ఆ సునయనాదేవి అనుకుంటున్నది, రాజ్యభారంతో అలసిన ప్రభువు నా మందిరంలోకి వచ్చారు. మా ప్రభువుకు ఇటీవలే బ్రాహ్మణత్వాన్ని పొందే వరం లభించింది, బ్రహ్మత్వం సిద్ధించింది ఆయనకి, జనకుడికి. 4 ఋషులు మా మిథులకు జనకుడిని చూడాలి అని వచ్చారు. మా జనకుడేమో ఆధ్యాత్మిక భావన విలసితుడు, యజ్ఞయాగాలు చేయటం మీద ఇష్టం ఉన్నటువంటి వాడు. ఋషులు చూడగానే జనక మహారాజుకు ఆ సందేహం వచ్చింది, అగ్నిహోత్రం ఎలా చేస్తారు అని ఓ ప్రశ్న వేశాడు ఆ జనక మహారాజు. 4 కూడా 4 రకాలుగా చెప్పారు. ఆ 4లో యాజ్ఞవల్కుడు చెప్పినటువంటి మాట జనక మహారాజుకు బాగా నచ్చింది. ఎప్పుడైతే యాజ్ఞవల్కుడిని గొప్పగా మాట్లాడాడో జనక మహారాజు, మిగిలిన 3 ఋషులు కూడా కోపంతో ఎట్లయినా సరే ఈ యాజ్ఞవల్కుడిని గెలవాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. జనకుడు యాజ్ఞవల్కుడికి అగ్నిహోత్ర బాధ్యతలను ఇచ్చి దాని గురించి తీసుకుని వచ్చాడు. అయితే సీతాదేవి అపహరణ జరిగిన రోజు ఈమె ఏమనుకుంటున్నదంటే, జనక మహారాజు కనిపించాడు, ప్రభు సంసారం గురించి ఆడబిడ్డల గురించి నా ఆలోచన నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఆ సాయంకాలం శయన మందిరంలోకి జనక మహారాజు ప్రవేశించాడు. వింజామరుడు వీచే పరిచారకులను వెళ్ళిపోమన్నాను. స్వయంగా వింజామర వీస్తూ సునయనాదేవి జనకుడితో అంటుంది, ప్రభు ఈ సాయంకాలం నా కుడికన్ను అదిరింది. స్త్రీలకు కుడికన్ను అదిరితే అది అపశకున దోషం. అపశకునాలు ఏవో కనిపించాయి, నాకేదో ఆందోళనగా ఉంది. జనక మహారాజు అన్నాడు, దేవి సీత అరణ్యవాసానికి వెళ్ళింది మొదలు నీ మనసులో లేదు. నిరంతరం నువ్వు జానకిని గూర్చి ఆలోచిస్తూ దిగులు పడుతూ దైవ కార్యాలలో కూడా అలసతో
ఉన్నావు. అలసతతో అనంగానే సునయనకు టర్రున కోపం వచ్చింది. అనండి ప్రభు, నన్నే అనండి. ఆ దైవం నాకేం చేశాడు? ముక్కుపచ్చలారని నా సీత అయోధ్యలో యువరాణిగా సకల రాజభోగాలు అనుభవించాల్సింది ఆ కైకపుణ్యాన నా అల్లుడు, ఆయనతో నా కూతురు అడవులు పాలయ్యారు. ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. నా సీత అడవుల్లో పులులు సింహాలు మధ్య జీవిస్తోంది. 14 సంవత్సరాలు అరణ్యవాసం కదా, 13 సంవత్సరాలు గడిచిపోయాయి. ఏ రాక్షసమాయ ఏం చేస్తుందో. భూషైనము కందమూల ఫలాలు తినటం అవశ్యం అనుభోక్తవ్యం దేవి అన్నాడు జనకుడు. ఆయన ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. అందుకని ఆయన దాన్ని ఏదో ఒక దురదృష్టంగా భావించలేదు. అయితే ఒక విషయం, వివాహ ముహూర్తం జన్మతార కావటం శుభసూచకం కాదు. ఈ జన్మతారలో వివాహం జరిగింది సీతమ్మవారికి, అది శుభసూచకం కాదు అని సునయనాదేవికి ఎందుకో అనుమానం. మరి శతానందుల వారు మా పురోహితులే కదా, వారైనా ముహూర్తం మార్చి ఉండవచ్చు కదా. తల్లికి శాప విమోచనం కలిగించిన రాముడికి ఎంత తొందరగా వివాహం చేద్దామా అని ఆయన ఆలోచన. ఇది సునయన అనుకుంటున్నటువంటి స్వాగతం. సరే, ఆ విశ్వామిత్రుల వారికి నా పని అయిపోయింది అనిపించుకోవాలని తొందర. విశ్వామిత్రుడి యొక్క కోరిక ఏమిటి? యాగ సంరక్షణ కోసం తీసుకుని వచ్చాడు. వెంటనే వాళ్ళని తిరిగి తండ్రి దగ్గరికి పంపించేయాలి అయోధ్యకు. అలా కాకుండా సీతారామ కళ్యాణం విశ్వామిత్రుని యొక్క ధ్యేయంలో ఒక భాగం. అందుకనే కళ్యాణం అయిపోయిన మరుక్షణంలోనే ఆయన మళ్ళీ తన దారిని తను వెళ్ళిపోయాడు తన ఆశ్రమానికి. ఇది మనం గమనించవలసిన విషయం. ఎక్కడా మళ్ళీ విశ్వామిత్ర ప్రసక్తి రాదు. నలుగురు పెళ్లిళ్ళు ఒకే రోజు ఒకే వేదిక మీద చేయకూడదు అని మరో జ్యోతిష్కుడు అన్నారు. ఆ వశిష్ఠులు వారికి తెలియదా? ఇన్నాళ్ళు మా ఇంట్లో ఉన్న ఆడపిల్లకు పెళ్లి తొందరేమి? జానకి 6 ఏళ్లు నిండాయి. వివాహ సమయానికి జానకి 6 సంవత్సరాలు, ఆయనకేమో 16 సంవత్సరాలు. ఈ సందర్భాన్ని మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వివాహ సమయంలో జనకుల వారు సహధర్మచరీతవా అని ఏ ముహూర్తంలో అన్నాడో కానీ జానకి కష్టాలు కడగండ్లు తప్పలేదు. 1 కాదు, 2 కాదు, 14 ఏళ్ల అరణ్యవాసం. తిరిగి వచ్చి ఆ రాముడు రాజ్యం వెళ్ళే రోజు నా కళ్ళతో చూడగలనా? సునయన అనుకుంటూ ఉన్నది. దుష్టబుద్ధి గల కైకేయి సాధించిందేముంది? ఒక వైధవ్యం తప్ప. భరతుడికి రామపాదుకా సేవ మిగిలింది. అది నాకు ఇంకా గుర్తు. సునయన అనుకుంటూ ఉన్నది. శతానందుల వారు నా చేత గౌరీ వ్రతం చేయిస్తున్నారు. సీతకు తగిన వరుడు లభించాలి అని కోరిక. ఆ వ్రత సమయంలో ఎవరో సాముద్రిక శాస్త్రవేత్త మా అంతఃపురంలోకి ప్రవేశించాడు. సీత గునగున నడుచుకుంటూ అక్కడికి ప్రవేశించింది. ఆ అమ్మాయిని చూసి ఆ సాముద్రిక శాస్త్రవేత్త అయ్యో అన్నాడు. ఏమిటి స్వామి అన్నాను ఆశ్చర్యంగా. ఈ సునయన అనుకుంటున్నది. మహారాణి, ఈ సీత జీవితమే కష్టాలమయం. మంచి వరుడు లభిస్తాడు, లోకైక వనితగా ఖ్యాతి గడిస్తుంది. కానీ ఏమిటి స్వామి ఆగిపోయారు? ఈమె జీవితం సుఖ దుఃఖ సమ్మిశ్రితం. భర్తను ఎడబాసి ఉండే అవకాశం ఉంది. రాజభోగాలకు దూరమయ్యే రోజు రానుంది. దుష్టగ్రహ వీక్షణ ఉంది. ఇది రామాయణంలో కూడా మనకు 1-2 సందర్భాలలో సీత తనంతట తానే చెప్పినట్టు మనం గమనించవచ్చు. లగ్నాత్ 7వ స్థానము, 8వ స్థానము జాతక రీత్యా సరిలేవు. ఆ సాముద్రిక శాస్త్రవేత్త జ్యోతిష్కుడు చెప్తున్నాడు. సాముద్రికం చూసినా కూడా ఈమెకు ఎక్కువ కాలం వనవాస యోగ్యత ఉంది. తగిన గ్రహశాంతులు వివాహానికి ముందే చేయించండి మహారాణి అన్నాడు ఆ సాముద్రిక శాస్త్రవేత్త. ఆ మాటలు తూచా తప్పకుండా జరిగాయి. సునయన అనుకుంటున్నది, నా బిడ్డకు వనవాస క్లేశం తప్పించలేకపోయాం. కైక కోరింది రాముడే కదా అనిపిస్తుంది నా మటుకు నాకు. ఇది చాలా మందికి వచ్చేటువంటి సందేహమే. కైక సీతను వెళ్ళమని ఎప్పుడూ అడగలేదు, రాముడిని వెళ్ళమని అడిగింది.
మరి ఎడబాటు కన్నా అడవులలో కలిసి ఉండటమే నయం అనిపిస్తుంది. మళ్ళీ 14 సంవత్సరాలు అయోధ్యలో ఉండే బదులు ఒంటరిగా ఆ ఊర్మిళలాగా తాను వెళ్ళటం కూడా మంచిదే అని అనుకుంటుంది మళ్ళీ తల్లిగా. రెండో బిడ్డ ఊర్మిళను తలుచుకుంటే కడుపు తరుక్కుపోతుంది. సీత కోసం రముని సాన్నిధ్యంలో ఉంది ఆమె సీత. ఇద్దరు కలిసి తింటున్నారు, కలిసి జీవిస్తున్నారు. కానీ నా చిన్నారి ఊర్మిళకు ఏం సుఖం లభించింది? చిన్నల్లుడు లక్ష్మణుడు అన్నతో అడవులకు వెళ్ళడం ఎందుకు? ఇది చాలా మందికి వచ్చేటువంటి సందేహమే. స్త్రీ హృదయం కాబట్టి ఆమె అనుకుంటున్నది. రెండో కూతురు కదా ఊర్మిళ, ఆ అల్లుడు కూడా అడవులకు వెళ్ళవలసినటువంటి అగత్యం ఏముంది? కోరి వెళ్ళాడు. తల్లి అయినా వారించి ఉండవచ్చు. లేదు, గచ్చతాత యథాసుఖము అని మరీ దీవించి పంపించింది. రాజార్హత గల లక్ష్మణుడు అన్నకు దాస్యం చేస్తూ దీవిస్తున్నాడు. ఇది ఒక విశేషం. మామూలుగా లక్ష్మణుడు కూడా రాముని తర్వాత రాజ్య అంగీకారానికి, రాజ్యార్హతకు సమదృష్టి కలిగినటువంటి వ్యక్తే. కానీ అడవులకు వెళ్ళేటువంటి అవకాశం లభించింది ఆయన. ఊర్మిళ అక్కడ అంతఃపురంలో మగ్గిపోతోంది. మా మరిది కూతురు మాండవికి ఏ అదృష్టం దక్కింది? భరతుడు రాజ్యభారం స్వీకరించలేదు కదా, తాను నందిగ్రామంలో ఉంటూ రాముని పాదుకల పేర రాజ్యం చేస్తున్నాడు. ఆ అన్నకు సేవలందిస్తూ శత్రుఘ్నుడు. మా మిథిలకు ఆయన చిన్నల్లుడు. ఈ నలుగురు కూడా మిథిలా నగరానికి అల్లుళ్ళే. ఎంత మంచి అల్లుళ్ళో, అంతా మా అదృష్టం. మా బిడ్డలకు కష్టాలు కడగండ్లు తప్పలేదు. ఒకరోజు మా అంతఃపురంలోకి ఓ భిక్షుకు వచ్చింది. ఇది సునయన స్వాగతం నేను చెప్పేది. ఆవిడ దేవి ఉపాసకురాలు. దివ్య తేజస్సుతో కనిపించింది. నుదుట త్రిపుండ్రాలు ధరించి పెద్ద బొట్టు పెట్టుకొని మహనీయురాలుగా కనిపించింది. నేను ఆమెకు అతిథి సత్కారం చేశాను. సీతను ఆశీర్వదించమని కోరాను. మహారాణి, ఆమె చెప్పింది, ఈ కన్యకు త్వరలో వివాహం అవుతుంది. అద్భుత బలపరాక్రమాలు గల వ్యక్తి వివాహం ఆడతాడు. కానీ చెప్పండి అన్నాను ఆదుర్దాగా. ఆనాడు సాముద్రిక శాస్త్రవేత్త చెప్పిన మాటలే భిక్షుకు నేట మళ్ళీ విని నేను నిరతురాలయ్యాను. వనవాసం పావనవాసం, వనవాసం పావనవాసం అంది భిక్షుకి. పతి సేవలో పావనము అని ఆమె వ్యాఖ్యానం. ఎన్ని నోవులు నోచింది మా సీత. అయోనిజగా నాగేటి చాలులో జన్మించిన వరప్రసాది అనుకున్నాం. 13 ఏళ్లుగా సీతారామ లక్ష్మణుల వర్తమానమే లేదు. వన్యమృగాల బారిన పడిన ఆ సీత హతవిధి. ఏమిటి ఆలోచన? ప్రభువులు జనకులు తమ వద్దకు వచ్చిన మునులను, ఋషులను, యజ్ఞయాగాదుల గురించి అడుగుతారే కానీ ఆ సీతారాముల వృత్తాంతం అడిగిన జాడలేదు. ఎప్పుడు కూడా జనక మహారాజు వాళ్ళని గురించి ఆలోచించిన ప్రస్తావన లేదు. సీతారాములు రాక్షసమాయ విజృంభితమైనటువంటి దండకకు వెళ్ళారని తెలిసింది. ఆ పైన వివరాలు లేవు. ఈరోజు నా దక్షిణనైను స్పందించింది. కుడి కన్ను అదిరింది. ఏమిటి విపరీత శకునాలు? అయోధ్యకు వెళ్ళి నా ఊర్మిళను చూసి వద్దామని ప్రభువుల్ని కోరాను. మెట్టినింటి సుఖాలు వారి వారి పూర్వపుణ్య సంస్కార జనితాలు అని వేదాంత పాఠాలు చెప్పారు మా జనకుడు. పోనీ ఊర్మిళనైనా మిథులకు తీసుకుని వచ్చి లక్ష్మణుడు వచ్చిన తర్వాత తిరిగి పంపుదామన్నాను. ఇది మామూలుగా స్త్రీ స్వభావమైనటువంటి, స్త్రీ సహజమైనటువంటి మాటలు. మామూలుగా అక్కడ కుమార్తె బాధలు పడుతున్నది కాబట్టి ఇక్కడికి తీసుకొని వద్దాం, అయోధ్యకు బదులు మిథులలో ఉంటుంది, మళ్ళీ లక్ష్మణుడు వచ్చిన తర్వాత మళ్ళీ అయోధ్యకు వెళదామని అంటే ఆ జనక మహారాజు అన్నట్ట, వివాహం అయిన తరువాత స్త్రీ సుదీర్ఘకాలం పుట్టునింట ఉండకూడదు అని ప్రభువు నాకు ధర్మపన్నాలు చెప్పారు. వేదాంత విషయ చర్చ, ఆధ్యాత్మిక రహస్య సంశోధన తప్ప ఈ జనకులకు మరో ధ్యాస లేదు. ఇక్ష్వాకు వంశంతో వియ్యం ఉందేమో అని తెగ మురిసిపోతారు. ఇక్ష్వాకు వంశం చాలా గొప్పది. రఘువంశము మొదలైనటువంటి మహా మేధావులందరూ కూడా రాజ్య పరిపాలనలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చూపించినటువంటి వారు ఉన్నటువంటి వంశం రఘువంశం. వాళ్లతో మనం వియ్యం అందుకున్నామని జనక మహారాజు మురిసిపోతాడు అని ఈమె వ్యంగ్యంగా అంటుంది. రఘువు చాలా చరిత్ర గల మహారాజు అని గొప్పలు చెప్తారు. ఇంద్రుడికి సహాయంగా వెళ్ళినటువంటి వారు మా వియ్యంకుడు దశరథ మహారాజు. అన్నీ ఉన్నాయి, కానీ ఇది ఆ మాట అని ఆపేస్తున్నామే. అల్లుడి నోట్లో శని అంటామే మనము. ఇది ఆ సునయనాదేవికి ఉన్నటువంటి ఒక
విశేషమైనటువంటి మానసిక పరివర్తనను నేను ఈ గ్రంథంలో అంతరంగ తరంగము అని చెప్పి దాంట్లో చెప్పుకుంటూ వచ్చాను. ఈ విధమైనటువంటి లక్షణాలు, రాముడి లక్షణాల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆయనకు మిత్రప్రీతి కూడా ఉంది. 11 అయింది అయ్యా, 10 నిమిషాలు మళ్ళీ కంటిన్యూ చేస్తాను నేను ఇట్లాగా కాకుండా 11:10 నుంచి మనం ప్రశ్న సముదాయం చెప్పుకుందాం. ఇంకో 15-20 మినిట్స్ చెప్పండి సార్, పర్లేదు. అదే ఆయనకు ప్రధానంగా ఉన్నటువంటి లక్షణాల్లో రామచంద్రుడికి మిత్రప్రీతిని గురించి మనం చెప్పుకోవాలి. ఆ మిత్రప్రీతి అనేది ఆయనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. ఈ మిత్రప్రీతిని 3 సందర్భాలలో మనం గమనించాలి. ఒకటి సుమంత్రుడి విషయంలో. సుమంత్రుడు వీరికి పురోహితుడు, మంత్రి అన్నీ కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మనం బాలకాండలో, అయోధ్యకాండలో ఆ విశేషాలన్నిటిని కూడా తెలుసుకుంటాం. సుమంత్రుడు రామలక్ష్మణులను, సీతను అరణ్యవాస సందర్భంలో వాళ్ళని రథం మీద తీసుకుని వచ్చి మళ్ళీ తిరిగి అయోధ్యకు వెళుతూ ఉన్నాడు. ఆ మంత్రి, పురోహిత సత్తములు అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. సుమంత్రుణ్ణి రామచంద్రుడు చాలా గౌరవభావంతో, నువ్వు తిరిగి వెళ్ళిపో, మేము ఇక్కడ ఉంటే ఈ అయోధ్య నగర వాసులందరూ కూడా మా వెంబడి వస్తారు, మా అరణ్యవాసానికి భంగం కలుగుతుంది అని చెప్పి సుమంత్రుడికి కొన్ని మాటలు చెప్పి పంపిస్తాడు. నాయన, దశరథ మహారాజు యొక్క పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, కౌసల్యాదేవిని జాగ్రత్తగా చూసుకోండి, కైక మీద ఎవరో కూడా నిందలు వేయవలసినటువంటి సందర్భం లేదు. మరొక విశేషం, భరతుడు మా తల్లిని ఎలా చూసుకుంటాడో కూడా నువ్వు గమనించుకోవలసింది. నువ్వు మంత్రులందరిలో కూడా చాలా గొప్ప ఔదార్యం కలిగినటువంటి వాడివి, విశ్వాసపాత్రుడమైనటువంటి వాడివి, నీకు ఈ మాటలు చెబుతున్నాను అని చెప్పి రామచంద్రుడు సుమంత్రుని పట్ల కేవలము తనను మంత్రిగా భావించకుండా ఎంతో గౌరవభావంతో చెప్తాడు. ఆ మరొక విశేషం జటాయు సందర్భం. మిత్రభావంతో చూస్తాడు ఆయన. జటాయువును చూడగానే ముందు ఏమనుకుంటాడు అంటే, ఇతడే సీతను అపహరించి ఏదో ఇబ్బందులు కలిగించాడు అని చెప్పి చాలా చూసినటువంటి పరిస్థితులను చూసి అనుకొని మళ్ళీ జటాయువు ఎప్పుడైతే ఈ రావణ అపహరణ సందర్భం, సీతాపహరణ సందర్భాన్ని చెప్తాడో అప్పుడు ఇతని మనసులో కూడా రామునికి జటాయువు పట్ల చాలా ఔన్నత్యమైనటువంటి భావం కలుగుతుంది. నీవు ముందే చెప్తాడు ఆయన, వీళ్ళు ఎప్పుడైతే పంచవటిలోకి వచ్చారో ఈ చిత్రకూటం, ఈ పర్వత ప్రాంతాలు, పంచవటి ప్రాంతం ఇవంతా కూడా నేను సంరక్షిస్తూ ఉంటాను, మీరు ఆ సీతాదేవిని జాగ్రత్తగా చూసుకోవటంలో నేను కూడా భాగస్వామిని అవుతాను అని చెప్పాడు. చివరకు ఆ రావణుడు అపహరించుకుని వెళ్ళినప్పుడు తన యొక్క శక్తి సామర్థ్యాలకు ఏ విధమైనటువంటి లోటు లేకుండా అనేక రకాలుగా అతన్ని హింసించడానికి ప్రయత్నం చేశాడు. కానీ రావణుని యొక్క పరాక్రమం వల్ల, లేదా రావణుని యొక్క దుష్ట స్వభావం వల్ల జటాయువుకు పాపం ప్రాణబాధ కలిగింది. ఆ జటాయువు పట్ల కూడా రామచంద్రుడు ఎంతో, తండ్రికి ఏ విధమైతే తాను పితృకర్మలు చేస్తాడో ఆ విధమైనటువంటి కర్మలు చేశాడు జటాయువు కూడా. అది రామునిలో ఉన్నటువంటి మిత్రభావానికి, సోదర భావాన్ని మించినటువంటి మిత్రభావానికి మనం గొప్ప విశేషణంగా చెప్పుకోవాలి. ఇంకొకటి గుహుడి విషయంలో కూడా. గుహుడు తనకు చేసినటువంటిది చాలా చిన్న సహాయం అయినా కూడా గుహుని విషయంలో మిత్రభావంతో ఆయన ప్రవర్తించాడు. ఇక రామునిలో ఉన్న మరొక విశేషం ధర్మనిష్ట. ఇప్పటి వరకు నేను చెప్పినవి రాసుకునే వాళ్ళ కోసరంగా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, చూడండి. రామునిలో ఉన్న లక్షణాలు: స్మితభాషి, మితభాషి, పూర్వభాషి, వినయశీలత, సత్పురుష లక్షణం, కృతజ్ఞతాభావం, పితృభక్తి, మాతృభక్తి, సోదర ప్రేమ, మిత్ర ప్రీతి, ధర్మనిష్ట. ఇక్కడ ధర్మనిష్ట తర్వాత ఔదార్యం, సత్యనిష్ట,
ధీరత్వం, ప్రజ్ఞత, ఆశ్రిత వాత్సల్యం, ఏకపత్ని వ్రతం, బుద్ధి వైభవం, మహారాజ లక్షణం, పరాక్రమం, రామరాజ్య స్థాపన, ఇన్ని లక్షణాలు కలిగినటువంటి రామచంద్రుని యొక్క గొప్పతనాన్ని చెబుతూ విశేషంగా రామునిలో ఉండేటటువంటి మర్యాద పురుషోత్తమ లక్షణాల గురించి కూడా చెప్పాడు. ఎలాంటిదట ఆయనలో ఇతరులను చూసినప్పుడు మహత్వం కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఎంతో గొప్పతనంగా వారిని కూడా సమాన భావంగా చూసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు రామచంద్రుడు అని చెప్తూ ఆ రామచంద్రుడిలో ఉన్నటువంటి గొప్పతనాలను, ఆయన యొక్క మహిమాన్విత గుణగణాలను వాల్మీకి అనేక సందర్భాలలో చెప్పాడు. ఆయనలో ఏమిటో అంటే క్షమాగుణం చాలా ప్రధానమైనటువంటి గుణం. మిథిలా నగరంలో చాలా మంది గొప్ప గొప్ప వీరులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు. ఎవరు కూడా శివధనుస్సును కదిలించలేకపోయారు. కానీ రఘురాముడు ఆ ధనుస్సును ఎక్కుపెట్టాడు. విష్ణు చాపాన్ని బాణంతో సంధించి పరశురాముని తేజస్సును కూడా హరింపజేశాడు. పంచవటిలో ఒక్కసారిగా 14,000 మంది రాక్షసులని చూస్తూ ఉండగానే మట్టుబెట్టాడు. అంతటి అసహాయ శూరుడు ఆ ప్రభు. మరి వాలి రావణుడు లాంటి వాడిని తోకకు చుట్టుకొని సప్త సముద్రాలు తిరిగినటువంటి వ్యక్తి, మహాబలపరాక్రమశాలి అయినటువంటి వాడు ఒకే ఒక్క బాణంతో నెలకొల్చాడు. లంకకు వెళ్ళి యుద్ధరంగంలో కూర్చొని, మనకు ఆదిత్య హృదయంలో కూడా వస్తుంది. ఆదిత్య హృదయం చాలా అద్భుతమైనటువంటిది. ఇటీవలే శలాక రఘునాథ శర్మ గారు కూడా ఆదిత్య హృదయం అని ఒక గ్రంథాన్ని రాశారు. అనేక గ్రంథాలు పరిశీలించి అవగాహనాత్మకంగా చేసుకున్నటువంటి సందర్భంలో మనము ప్రజానురంజకుడైనటువంటి రాముని గురించే చెప్తాం. అందుకనే రామరాజ్యం అంటారు. రామరాజ్యంలో పట్టాభిషేకం అయిపోయిన తర్వాత హనుమంతుని గురించి రాముడు మాట్లాడినటువంటి మాటలు చాలా గంభీరమైనటువంటి మాటలు. ఆంజనేయ, నువ్వు చేసినటువంటి ఉపకారానికి బదులుగా నా ప్రాణాలన్నింటినీ కూడా ధారపోసినా కూడా అవి సరిపోవు. నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ మాట అనవలసింది కాదు రాముడు. పట్టాభిషిక్తుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఆ హనుమంతుడు చేసినటువంటి సహాయం అది ఇతరుల దృష్టిలో చిన్నది కావచ్చు, కానీ ఆయన నీకు నా శరీరం అంతా కూడా ప్రత్యుపకారం ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటుంది. ఆపదలు వచ్చినప్పుడే కదా మానవుడు ప్రత్యుపకారానికి ఎదురు చూస్తూ ఉంటాడు. నీకు ఏ విధమైన ఆపదలు రాకుండా ఉండాలి నాయన అంటూ రామచంద్రుడు కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరుస్తాడు. ఈ సందర్భంలో వాల్మీకి రామాయణంలో 7వ కాండలో చెప్పిన మాటలు మనకు గుర్తు తెచ్చుకోవాలి. ఏకైకస్యోపకారస్య ప్రాణాన్ దాస్యామి తే కపే. రామచంద్రుడు అంటూ ఉన్నాడు, ఓ హనుమంత, ఒక ఉపకారం చేస్తేనే ప్రాణాన్ని దాస్యంగా పెట్టుకోవాల్సినటువంటి సందర్భం వస్తుంది. శేషస్యోపకారాణం భవామ వృణినో వయం. అట్లాంటిది నువ్వు ఎన్నో సహాయాలు చేశావు నాకు. ఆ లక్ష్మణుడి కోసరంగా ఆయన తీసుకొచ్చినటువంటి ఆ మూలికలు, ఆ పర్వతం తీసుకొని రావటం, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటే హనుమంతుడు ఈ రామకార్యం కోసరంగా జన్మించాడా? అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్రునకు హనుమంతుడు చేసినటువంటి సహాయాలు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు ఈయన. మదంగే జీర్ణతాం యాతు యత్యయోపకృతం కపే నరః ప్రత్యుపకారాణం ఆపత్స్వాయతి పాత్రతాం. నా శరీరం అంతా కూడా నీకు దారపోసినా కూడా హనుమంత, నేను ఆ ఉపకారాన్ని మళ్ళీ చేసుకోను అంటాడు. ఇలా ప్రతి సందర్భంలో కూడా
జటాయువును చూసినప్పుడు కూడా రామచంద్రుడు మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నట్ట, జటాయువు రెక్కలు తెగి పడిపోయి ఉన్నాడు, శరీరం అంతా కూడా రక్తసిక్తమై ఉంది. అప్పుడు రామచంద్రుడు ఆ జటాయువును హత్తుకొని, సీత నా ప్రాణాలకు ప్రాణం, ఆ దేవి ఎక్కడికి వెళ్ళిందయ్యా అని అడుగుతూ ఉన్నాడు. నికృత్తపక్షం రుధిరావసిక్తం సగృధ్రరాజం పరిరభ్య రాఘవః క్వ మైథిలి ప్రాణ సమాగతేతి. నా ప్రాణంతో సమానమైనటువంటి ఆ సీత ఎక్కడికి వెళ్ళిందయ్యా, నీకేమైనా తెలుసా అని అడుగుతాడే. మరి సీతాదేవి విషయంలోకి వచ్చినప్పుడు కూడా మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, వానర రూపంలో వచ్చినటువంటి హనుమంతుని చూసి ఆ అంగుళీయకాన్ని తీసుకున్న తరువాత ఆమె హనుమంతుడితో అంటుంది, నాయన నేను పాతివ్రత్య హనుమంతుడు అంటాడు, నువ్వు నాతో కూడా వచ్చేయమ్మా, నా భుజాల మీద ఎక్కి నేను తీసుకొని వెళ్ళిపోతే నేను రాముడి దగ్గర 2 నిమిషాల్లో చేర్చినట్టు అవుతుంది అని అంటాడు. అప్పుడు ఆమె పొంగిపోయింది, నువ్వు చెప్పిన మాటలు బాగానే ఉన్నది నాయన, నా పాతివ్రత్య ధర్మాన్ని గురించి కూడా నేను ఒకసారి ఆలోచిస్తూ ఉన్నాను. నా బొందులో ప్రాణం ఉండగా శ్రీరాముడు తప్ప మరి ఒకటి శరీరాన్ని నేను ముట్టుకునేదానికి అవకాశం లేదు. అయితే అనుమానం రావుతో చాలా మందికి, రావణుడు బలవంతంగా తీసుకుని పోయాడు కదా అంటే, నా శరీర స్పృహ నాకు లేని సందర్భంలో బలవంతంగా అపహరించుకొని పోయాడు కాబట్టి అతని శరీర స్పర్శ కలిగింది. స్వయంగా నేనేమో ఎదుర్కొనేటటువంటి శక్తి లేని దాన్ని, పరాధీనరాలైనటువంటి దాన్ని, నన్ను రక్షించేటువంటి వ్యక్తే లేకుండా పోయాడు. ఆ స్థితిలో నేను ఏం చేయగలను? అందువల్ల నేను నీతో పాటు రాలేను. మరొకటి, ఒకవేళ ఏ ప్రమాదవశాత్తునైనా నేను సముద్రంలో పడిపోవచ్చు, ఆ రామచంద్రుడికి మళ్ళీ దుఃఖం కలుగుతుంది. లేదా రామచంద్రుడే తాను వచ్చి తన పరాక్రమాన్ని ప్రదర్శించి ఈ రావణుని సంహరించి మళ్ళీ నన్ను తీసుకుపోవటం గొప్పగా ఉంటుంది, కానీ నేను ఇలా రావటం బాగా ఉండదయ్యా అని చెప్పిన మాటలు రామాయణంలో మనకు ఈ సుందరకాండలో విశేషంగా కనిపిస్తాయి. భర్తుర్భక్తిం పురస్కృత్య రామాదన్యస్య వానరా నాహం స్పృష్టం స్వతో గాత్రమిచ్చేయం వానరోత్తమ. ఓ హనుమంత, నేను ఇతరుల శరీరాన్ని స్పృశించేటటువంటి అవకాశమే ఉండదు అని చెప్పి ఆమె ఎంతో భక్తి ప్రపత్తులతో చెప్తుంది. ఈ విధమైనటువంటి ఔదార్య గుణగణాలు కలిగినటువంటి రామచంద్రుని యొక్క వృత్తాంతాన్ని మనం గత 2 రోజులుగా పండిత మిత్ర మండలి వీళ్ళందరూ కూడా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, నేను ఊరికే జల్పత్వంతో ఏదో మాట్లాడటమే కానీ అందరూ కూడా ఆయా శాస్త్ర గ్రంథాలలో ఆయా విశేషమైనటువంటి సందర్భాలలో పాండిత్యం కలిగినటువంటి వారు. మన అందరం కూడా కలిసి ఈ గోష్ఠీ కార్యక్రమంలో ఈ 2 రోజులు కూడా పాల్గొన్నందుకు ఈ కార్యకర్తలను నేను మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ, శంకర్ నారాయణ గారు ప్రశ్నలు ఏవైనా ఉంటే ఒకటి నాకు తెలిసిన మాటలు చెప్తాను. ధన్యవాదాలు సార్. 24,000 శ్లోకాల సారాన్ని మాకు 3 గంటల్లో సాధ్యంతరకు తెలియజేశారు. మా అందరి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ప్రశ్నలు అడిగే వాళ్ళు ఒక్కొక్కరుగా హ్యాండ్ రైస్ చేసి అడగండి, క్విక్గా. చాట్ బాక్స్ లో కొన్ని ఉన్నాయండి, చదువుతారా? చాట్ బాక్స్ లో చాట్ బాక్స్ లో పెట్టారు. వాట్ ఆర్ ద ఫ్యామిలీ వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్ ఆఫ్ రామాయణ? ఫస్ట్ ఏంటమ్మా మానవ సంబంధం? వాట్ ఆర్ ద ఫ్యామిలీ వాల్యూస్, అవును, కుటుంబంలో నేను తర్వాత హ్యూమన్ వాల్యూస్ అవును, ఆఫ్ రామాయణ అని ఇచ్చారు క్వశ్చన్. అవును, అవును. మానవ జీవితంలో ఏవైతే ప్రధానమైనటువంటి విలువలు ఉన్నాయో అవన్నీ కూడా రామాయణంలో ఉన్నాయి. మీకు భ్రాతృభక్తి, పితృభక్తి, మాతృభక్తి ఇవి సామాన్య జీవితంలో మనకు కనిపిస్తాయా? కనిపించవు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆదర్శమూర్తిగా, ఒక విగ్రహవాన్ ధర్మగా మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఎలా ఉంటాయి? ఒక సన్నివేశాన్ని కానీ మనం ఏదైనా ఒకటి భావించుకుంటూ ఉంటే అందులో క్లిష్ట సమయంలో కూడా రాముడి హృదయంలో ఏ విధమైనటువంటి దుర్భావం లేదు, ఎవరిని నిందించినటువంటి మాటలు మనకు కనిపించవు. ఇది మనం గమనించుకోవాలి. మనం ఏదైనా కష్టం వస్తే వెంటనే
ఇతరులను నిందిస్తూ ఉంటాం. ఎక్కడో ఒక్క సందర్భంలో తప్ప కైకను గురించినటువంటి ప్రస్తావన రామచంద్రుడు చేసినట్టు మనకు మొత్తం వాల్మీకి రామాయణంలో కూడా కనిపించదు. సున్నిత హృదయం, మానవతా దృక్పథం, ఇవన్నీ కూడా ఆయనలో దృఢ నిశ్చయం. ఒక పని అనుకున్నాడు అంటే అది తప్పనిసరిగా జరిగిపోవాలి. ఇవన్నీ కూడా ఒక చైతన్యమూర్తిగా రామాయణంలో ఉండేటువంటి ప్రతి పాత్రను కూడా చేశారు. మరి కైకేయి ఏమిటి అని మీరు అడగవచ్చు. కైకేయి లాంటి తల్లులు కూడా మనకు చాలా మంది మనకు లోకంలో కనిపిస్తారు. మానవీయ విలువలకు తన కుమారుడే తనకు గొప్ప. తర్వాత ఆమె దృష్టితో మనం ఆలోచిస్తే ఆమె తప్పేం అడగలేదు. దశరథ మహారాజు తన వివాహ సందర్భంలో కొన్ని నిర్ణయాలు చెప్పాడు, నీ కుమారుడే రాజు అవుతాడు అని. మరి ఆ మాట ఎందుకు నిలబెట్టుకోలేదు దశరథుడు అని చెప్పి అడగవచ్చు. ఇలాంటి మానవీయ విలువలకు తావైనటువంటిది శూర్పణఖ విషయంలో కూడా అంతే. ఆమె వచ్చింది కామమోహిత అయినటువంటి శూర్పణఖ మొత్తం కుటుంబం అంతటినీ కూడా నాశనం చేసేటువంటి చుప్పనాతి శూర్పణఖ అని నేను రాశాను నా పుస్తకంలో. మొత్తం కుటుంబం అంతటినీ కూడా నాశనం చేసేటువంటి దుర్లక్షణాలు కలిగినటువంటి ఆమె ఈ లోకంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఒక స్త్రీ వల్ల మొత్తం కుటుంబం అంతా కూడా నాశనం అయిపోతుంది. అదిగో తగాదాలు, ఆస్తి తగాదాలు, మరొకటి. ఒక క్వశ్చన్ అండి, when are the divine qualities of Rama revealed in Ramayana? డివైన్ క్వాలిటీస్ డివైన్ క్వాలిటీస్ ఆఫ్ రామ రివీల్డ్ ఇన్ రామాయణ, ఇది రెండు కూడా సీతారామూర్తి గారు అడిగారు. అవునమ్మా. కేవలం మానవీయమైనటువంటి విలువలే కాకుండా ఆయనలో ఉండేటువంటి అతి మానుషమైనటువంటివి. అంటే ఆయన ఎక్కడ కూడా నేను అతి మానుషంగా ఇలా చేస్తున్నాను, అహల్య శాప విమోచనం, శబరితో కలిసి ఉండటం, శరభంగ మహాముని ఆశ్రమానికి వెళ్ళటం, ఇవన్నీ కూడా శరభంగ మహాముని ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు అక్కడికి వచ్చి ఉన్నాడు. ఇంద్రుడు రాముడిని దూరంగా చూడగానే ఇది సందర్భం కాదు, మేమిద్దరం కూడా కలిసి మాట్లాడుకునేటువంటి సందర్భం రావణ వధానంతరం మాత్రమే జరుగుతుంది అని చెప్పి రాముని యొక్క గొప్పతనాన్ని ఆయన అప్పుడే ఆ శరభంగ మహామునికి చెప్పాడు. ఆయనలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటి అంటే సహనం, ప్రేమమూర్తి తత్వం, త్యాగశీలత్వం, మర్యాదా పురుషోత్తమ లక్షణం, ఇవన్నీ కూడా రాముడిలో ఉండేటువంటి గొప్ప లక్షణాలుగా మనం చెప్పుకోవాలి. అందుకని ధర్మజ్ఞో గురుభిర్దాంతః కృతజ్ఞ సచవక్ శుచిః రామో రాజ్ఞస్సుతో జ్యేష్ఠో యవరాజ్యం అదోర్హతి. రాముడే యవరాజ్యానికి సరిపోయినటువంటి వాడు అని కైకేయి అంటుంది మొదట. మందర ఎప్పుడైతే వచ్చి ఆమెతో చెప్పిందో రామ పట్టాభిషేకం జరగబోతుంది అని చెప్పి, ఆ మాట విన్న వెంటనే కైకి చెప్పినటువంటి మాటలు ఆమె. ఆ మాటలు అంటూ కూడా ఇంకొక మాట అంటుంది, ఆ రాముడు ధర్మస్వరూపుడైనటువంటి వాడు, సద్గుణవంతుడైనటువంటి వాడు, జితేంద్రియుడు, ఇదే మీరు చెప్పినటువంటి అతి మానుషమైనటువంటి లక్షణాల్లో ఒకటి. సత్యసంధుడైనటువంటి వాడు, పరమ పవిత్రుడైనటువంటి వాడు. ఇక్కడ మీరు చెప్పినట్లుగానే అవతార పురుషుడు అనే లక్షణాలు మనకు అక్కడక్కడ కనిపిస్తాయి. కానీ ఆయన ఎప్పుడు కూడా అవతార పురుషుడు నేను చెప్పి అనుకోలేదు, ఆ విధంగా ఆయన ప్రవర్తించలేదు కూడా. రాజ్యాభిషేక వార్త తెలిసిన పాట సంతోషించి ఉబ్బి పొంగి పోయినటువంటి సందర్భాలు లేవు. రాజ్య బహిష్కరణ సందర్భంలో కూడా వనవాసానికి కూడా ఆయన సంసిద్ధతను వ్యక్తం చేశాడు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. రామ సోదరులు గురించి నిన్న చెప్పారు కదా, మన జటాయువు సంపాతి గురించి. జటాయు గురించి తెలుసు, సంపాతి గురించి ఏమైనా చెప్తారా? అంటే ఎలాంటి వాడు, ఏమి? ఈ జటాయువు సంపాతి అందరికన్నా ఇద్దరికన్నా కూడా పెద్దవాడు. ఇద్దరు కూడా బల పరాక్రమాలలో సమానమైనటువంటి వారు. చిన్నపిల్లలు ఒకరికొకరికి చిన్న పోటీలు జరుగుతుంటాయి కదా, వీళ్ళిద్దరూ బయలుదేరి వెళదాం అనుకున్నారు. సూర్యలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి 24 గంటల్లో రావాలి. సూర్యమండలం వరకు పరిగెత్తి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ వేడిని తట్టుకోలేకపోయారు. మామూలుగా ఏమవుతుంది, ఎవడి ఆత్మరక్షణ వాడు చేసుకుంటాడు. కానీ సంపాతి అలా కాదు. చిన్నవాడైనటువంటి జటాయువుకు తన రెక్కల చేత ఆ ఒక ఆచ్ఛాదన కల్పించాడు. జటాయువు దండకారణ్య ప్రాంతంలో పడిపోయాడు. సూర్యరశ్మి తగిలి ఇతను మరొక ప్రాంతంలో పడిపోయాడు. ఇద్దరు అన్నదమ్ములు కూడా విడిపోయారు. ఈ సంపాతి
దీర్ఘ లక్షణాలు కలిగినటువంటి వాడు, దీర్ఘ దృష్టి కలిగినటువంటి వాడు. చివరిలో ఈ వానరులందరూ కూడా ప్రాయోపవేశం చేసి ఇంకా లాభం లేదు, మనం సీతను కనుక్కోలేకపోతున్నాం, సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి మరణదండన విధించే దానికన్నా కూడా మనం ఇక్కడే చనిపోదామని చెప్పి అనుకున్న సందర్భంలో జటాయు ప్రస్తావన వస్తుంది. అంగదుడు చెప్పిన మాటల్లో జటాయు అనగానే సంపాతికి ఎంతో మనసు ద్రవించిపోతుంది. ఎక్కడున్నాడు నా తమ్ముడు, ఇంతకాలంగా మాకు తెలియకపోయింది. ఈ సంపాతి కుమారుడు ఉన్నాడు. ఆ సంపాతి కుమారుడు ప్రతిరోజు కూడా తన తండ్రికి ఆహారం తెచ్చిపెడుతూ ఉండేవాడు. అతను వెళ్ళి ఒకరోజు ఆలస్యంగా వచ్చాడు. ఇతని కోపం వచ్చింది సంపాతికి. ఏం నాయనా, నువ్వు ప్రతిరోజు పలానా సమయానికి నాకు ఆహారం తెచ్చిపెట్టేవాడివి, ఏం జరిగింది అంటే, నాయన ఎవరో రావణాసురుడట ఎవరినో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే అక్కడ అందరూ కూడా అడ్డపడి నిలబడ్డట్లుగా దేవతలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు, అందువల్ల నాకు ఆలస్యమైందని చెప్పి అంటాడు అతను. అప్పుడు ఈ సంపాతి ఈ చూసినటువంటి వానర సమూహానికి అంతటికి కూడా ఒక మాట చెప్తాడు. నాయనా, నాకు ఇంతకు ముందే ఒక సిద్ధుడు చెప్పాడు. ఆ సిద్ధుడి మాటల్లో ఏమున్నది అంటే, నువ్వు రామకార్య సహాయం కోసరంగా జీవించి ఉంటావు. ఆ రామకార్య సహాయం పూర్తి అయిన మరునాడే నీకు పూర్ణ ఆయుర్దాయంలాగా నీకు ఉన్నటువంటి ఇంతకు ఉన్న జవసత్వాలన్నీ వస్తాయి. ఆ మాటలు చెప్పాడు అంగదుడికి, జాంబవంతుడికి, హనుమంతుడికి. అతనికి తిరిగి తన శరీరం అంతా కూడా ఏ విధమైతే శైథిల్యం అయిపోయిందో ఆ శైథిల్య శరీరాన్ని అంతటినీ రెక్కలు తెచ్చుకొని మళ్ళీ తనంతట తాను ఎగిరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు. అయ్యా, నాకు తీక్ష్ణమైనటువంటి దృష్టి ఉంది, ఎంత దూరంలో అయినా నేను కనుక్కోగలను. అదిగో రావణాసురుడి యొక్క అశోకవనంలో సీతా సాధ్వి ఉంది, మీరు అక్కడికి వెళ్ళి ఆమెను చూడండి. నేను ఇక్కడి నుంచి లంకను కూడా చూడగలిగినటువంటి చూపు నాకు సుదీర్ఘమైనటువంటి వృత్తాంతం అని చెప్పి ఆమె చెబుతుంది. ఆ విధంగా సంపాతి కూడా రామాయణ కథాభాగంలో ఒక ప్రధాన పాత్రగా మనం గమనించాలి. ఇక్కడ జటాయువు చెప్పాడు ముందు, రావణాసురుడు తీసుకుని వెళ్ళిపోతుంటే నేను చూశాను అని చెప్పి. అక్కడ మళ్ళీ సంపాతి సీతాదేవిని నేను చూశానని చెప్తారు. ఈ విధంగా ఇద్దరు సోదరులు కూడా రామకథ వృత్తాంతంలో భాగస్వాములుగా, రామునికి సహాయకారుడుగా, రాముని యొక్క సీతాన్వేషణకు సహకరించినటువంటి వ్యక్తులుగా మనకు కనిపిస్తారు. ధన్యవాదాలు గురువు గారు. నాకు ఒక ప్రశ్న ఉంది. ప్రశ్న లేకపోతే కామెంట్. అదే మీరు ఇందా చెప్పారు కదా, నేను విన్నది ఏంటంటే విక్రమాదిత్యుడు ఒకసారి అడిగాడు, రామాయణంలో అన్నిటికన్నా ప్రసిద్ధమైన శ్లోకం ఏంటి అంటే వరరుచి చెప్పాడు ఇది అని అంటారు. మరి అదే రామం దశరథం విద్ధి అన్నారు కదా, దానికి ఏదో 15-20 అర్థాలు ఉన్నాయి రకరకాల సందర్భాన్ని బట్టి అని కూడా ఏదో ఉంది కదా. అవును, అదే మీరు అన్నారు అంటే రాముడినే దశరథుడు లాగా సీతను నాలాగా చూసుకున్నారు ఒకటి, ఇంకోటేమో మహావిష్ణువు లక్ష్మీదేవి, ఇంకోటేమో రాముడి వియోగం వల్ల దశరథుడు చనిపోతాడు, సీత వియోగం వల్ల అదే ఇవన్నీ, అలాగే అయోధ్య కూడా అంటే మొత్తం అడవి అలా అయిపోతుంది అందరూ, అదొక రకరకాలు చెప్పారు. అంత నిజమేనా? అవునమ్మా, అవును. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం. ఇక్కడ మాం విద్ధి అంటే మీకు శ్లోకంలో 2 అక్షరాలకు సరిపోతుంది. అక్కడ మా అంటే లక్ష్మీదేవి అనే అర్థంలో కూడా సాక్షాత్తు ఆమె లక్ష్మీ స్వరూపిణి. ఆ రామచంద్రుడు కూడా విష్ణు స్వరూపుడు. అయోధ్యను నువ్వు వెళ్ళిపోతున్నావు అని చెప్పి బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఆ అయోధ్య కూడా నీకు అడవిని చూసిన తర్వాత అయోధ్యతో సమానంగా భావించుకోమని చెప్తుంది. నీవు రామమేవానుగచ్చామి సరాజా ద్విపదం వరః త్రయాణామపి లోకానాం రాఘవో రాజ్యమర్హతి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ కూడా అంటే వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నాడు. అయ్యా, నువ్వు రామచంద్రుడికి పట్టాభిషేకం చేస్తానంటూ ఉన్నావు, అది చాలా సందర్భోచితం. ఈ సందర్భాన్ని మనం గమనిస్తే అంతర్లీనమైనటువంటి మీరు అన్నట్లుగా ఆ వరరుచి మొదలైనటువంటి గాథలో ఈ శ్లోకాన్ని గొప్పగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా మనం అనేక సందర్భాలలో లక్ష్మణస్వామిని గురించి చెప్పేటప్పుడు కూడా లక్ష్మణస్వామి ఎంత గొప్పవాడు అంటే సీతామ్మ వారి యొక్క ఆభరణాలను సుగ్రీవుడు తెచ్చి చూపిస్తాడు. మూట కట్టి ఆమె వదిలేసింది. అవి తెచ్చి చూసిన తర్వాత కళ్ళనీళ్ళు వచ్చాయి రామచంద్రుడికి. లక్ష్మణస్వామిని అడిగాడు, తమ్ముడా, ఈ నగలు చూసి నువ్వు చెప్పు నాకు అంటే, నాహం జానామి కేజూరే
నూపురే త్వభిజానామి నిత్యం పదాభివందనం నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే అన్న నాకు కుండలాలు అమ్మవారు ధరించినటువంటి కుండలాలు కానీ కేయూరం కానీ నాకు తెలియదు. ఇదేమిటయ్యా ఈ మాట, రోజు చూస్తున్నావు కదా నువ్వు అంటే, కేవలము నాకు ఆ పాదాలలో ఉండేటటువంటి ఆ మంజీరాలు మాత్రమే తెలుసు. నిత్యం పాదాభివందనాత్, నేను రోజు కూడా ఆ తల్లికి పాదాభివందనం చేస్తూ ఉన్నాను, అందువల్ల అవి మాత్రమే చూడగలను అని చెప్పి అన్నాడు. ఇది ఆ లక్ష్మణస్వామిలో ఉండేటువంటి ఒక గొప్పతనం. సోదర భావంతో ఆ అన్నను అనుసరించడమే కాకుండా వదిన గారిని కూడా అనుసరించి అనేక రూపాలలో అనేక భక్తి ప్రపత్తులతో ఆమెను అనుసరించాడు. అయితే చాలా మందికి అనుమానం వస్తుంది, అనరాని మాటలు అని సీతాదేవి లక్ష్మణుడిని పంపిస్తుంది రాముడి దగ్గరికి. ఇది ఎందుకు జరిగింది అంటే, ఇది కూడా కథాభాగంలో ఒక భాగమే. లక్ష్మణుడు తన దగ్గర ఉంటే రావణాసురుడు అపహరించలేడు, రావణ వధ జరగదు, సీతాపహరణం జరిగితే తప్ప రావణుడి మీద కోపం రాదు రామచంద్రుడి. ఇలా ఒక కథకు ముడిపడినటువంటి సూత్రాలు ఉన్నాయి. ధన్యవాదాలు. చాట్ బాక్స్ లో ఇంకో క్వశ్చన్ ఉందండి. హనుమంతుడు శివుడి అంశనా? హనుమంతుడు శివుడి అంశనా అని అడుగుతారు. అవునండి, అవును అవును అవును, అది ఒక విధమైనటువంటి శివాంశలో జన్మించాడు అని చెప్పి అంటూ ఉంటారు. రమణ కుమార్ గారు అడగండి సార్. నమస్కారం సార్. అయ్యా, ఉత్తరాఖండలో అమ్మవారిని పంపించాలా అని రాముల వారు అనుకున్నప్పుడు నాకు ఒక్క సందేహము, అంటే భార్యకి ఇచ్చిన ఆ మాట ఉంటుంది కదా పెళ్లి చేసుకున్నప్పుడు, ఎందుకంటే రాజ్యంలో నాయకుడిగా మామూలుగా కూడా చాలా మంది విమర్శ చేస్తూ ఉంటారు కదా, విమర్శకి అంత తీవ్రమైన డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నది ఒకసారి. ఇది కూడా డిబేటబుల్ పాయింట్ సార్ మీరు చెప్పింది. రాముడి లాంటి వాడు, అన్ని లక్షణాలు కలిగినటువంటి వాడు, సీతను పరిత్యాగం చేయటం ఎంతవరకు సమంజసం? అందున తాను గర్భవతి, ఇన్నేళ్లు కాపురం చేశారు, కొన్ని వేల సంవత్సరాలు ఇద్దరు కూడా కాపురం చేశారు. ఎవరో ఎక్కడో ఏదో మాట అన్నాడు అని చెప్పి ఆ మాటకోసరంగా ఆమెకు పరిత్యాగ గౌరవాన్ని లేదా పరిత్యాగ శిక్షను విధించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి చాలా వాదోపవాదాలు ఉన్నాయి. దానికి ఇటువైపు వాదించే వాళ్ళు ఉన్నారు. రాముడు తాను నమ్మినటువంటి రామరాజ్య ప్రతిష్టాపన కోసరంగా లేదా రాజ్య భార నిర్వహణకు సమానంగా, అందుకనే లక్ష్మణుడు భరతుడు మొదలైనటువంటి వాళ్ళు ఆమె పరిత్యాగ విషయంలో అంగీకరించకపోతే వాళ్ళను చాలా ఇదిగా కోపభావంతో మీరు నేను చెప్పిన మాట తప్పనిసరిగా మీరు ఆచరించాలి అని చెప్పి వాళ్ళకి చెప్పినటువంటి సందర్భం కూడా మనం గమనిస్తాం. కాబట్టి ఇది చర్చనీయాంశమైనటువంటి విషయం. రాముడిలోని ఒక లోపంగా లేదా రాముడు చేసినటువంటి తప్పిదంగా కొంతమంది వాదించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆయనకు మనసులో పెట్టినటువంటిది ఆ సీతామ్మవారి విషయంలో ఇంతకుముందు కూడా మరి అగ్ని పరీక్ష సమయంలో కూడా అది తప్పే. తాను నమ్మినటువంటి సీత, తాను హృదయంతో నిండుగా భావించినటువంటి సీత ఇలా చేయటం ఎందుకు అని చెప్పి కూడా మనం అనుకుంటూ ఉంటాం. సార్ ఇంకొక పై ప్రశ్న దాని మీద, అంటే దాని పట్ల వాదన ఏమిటి అని అంటే అర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడు దాకా. ఏం లేదు, అంటే తాను రాజుగా ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండాలి, ఆ చాకలి చెప్పిన మాటల్లో కూడా తప్పు లేదు కదా అని అనిపిస్తుంది చూసినప్పుడు. అతను ఏమన్నాడు, నేను మామూలుగా మన సినిమాల్లో వాటిలో చూస్తూ ఉంటాం, నేనేం రామచంద్రుడిని కాదు నిన్ను మళ్ళీ తిరిగి స్వీకరించడానికి అని చెప్పి ఒక తూష్ణీభావంగా అన్నాడు. అది వేగు వచ్చి చెప్పాడు. వచ్చి చెప్తే అతను కూడా సందేహిస్తూనే చెప్పాడు, ఇలా ఇలా చేయటం ఎంతవరకు ధర్మం అయ్యా, పొరపాటు అయిపోయింది, నేనైనా చెప్పవలసింది కాబట్టి చెప్తున్నాను అని అన్నాడు. తర్వాత నిర్ణయం తీసుకోవాలి. మీరు అన్నట్టుగా ఒక రాజుగా తాను ఏం నిర్ణయం తీసుకోవాలి? వాడెవడో మాట వెధవ మాట అన్నాడు, వాడి గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి? సీత నా హృదయానికి తెలిసినటువంటి ఆమె అని చెప్పి ఆమెను ఆ మాటను తాను అంగీకరించవలసిన అవసరం లేదు. కానీ అట్లా కాకుండా రాజధర్మాన్ని మనసులో పెట్టుకుని ఆయన పంపించాడు అనేది ఒక వాదన. అంటే ఒక్క సందేహం మిగిలిపోయిందండి. రాజధర్మము
ఏ ఏ విమర్శ వచ్చినా దాన్ని అబద్ధం నిజమైపోయినట్టు అవుతుంది కదా అలాంటప్పుడు. మీరు మీ వాదనకే కట్టుబడి ఉన్నారు మీరు. వాదించట్లేదు సార్, అర్థం అది కాదు, అదేలే. మీరు దాన్ని సెకండ్ సైడ్ కూడా ఆలోచించండి అంటున్నాను నేను అనేది. రాముడు చేసింది మంచిది అనే ఆ వాదనకు అంగీకరించేటట్టుగా, సపోజ్ మీరు ఒక లాయర్ అనుకోండి, ఆ రాముడి తరఫు నుంచి ఒక ఆయన వచ్చి మీ దగ్గర అడిగాడు, అప్పుడు మీరు దాన్ని ఎలా సమర్థిస్తారు? అందువల్ల గుణదోష విచారణ మనం చేయవలసిన అవసరం లేదు. రాముడు తాను అనుకున్నది తాను చేశాడు. గాయత్రి గారు. గాయత్రి గారు అంటే మురళీకృష్ణ గారు. సార్ నమస్తే అండి. చెప్పండి సార్. ఇంతాక మీరు సంపాతి గురించి చెప్పారు కదా సార్, చాలా అతి దూర దృష్టితోటి సీతామహాదేవి రావణాసురుడి దగ్గర ఉన్న అశోకవనంలో ఉన్నది అని, అది హనుమంతుల వారికి తెలియదు అనుకోవాలా అంటే మరి? అంత దూరదృష్టి లేదు. మామూలుగా వానరులకు అక్కడ సంపాతి కూడా చెప్తాడు, ఎవరెవరికి ఎంత దృష్టి ఉంటుందో చెప్తాడు. అలా కాదు అంటే ఈ సంపాతి ఇవన్నీ వానరులకు తెలియదనా కమ్యూనికేషన్ ఇది? లేదు లేదు, సంపాతికి ఆ పక్షి జాతి యొక్క లక్షణం వల్ల కనిపిస్తుంది. అంటే ప్రత్యక్షంగా చూస్తున్నాడు. మీరు చెప్పేదేమో ఆధ్యాత్మిక దృష్టి. ఆధ్యాత్మిక దృష్టి కాదు ఇక్కడ, ప్రత్యక్ష దృష్టితో చెప్తున్నాడు సంపాతి. అంటే నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు సంపాతి జటాయువు గురించి విన్నారు, అది అలా అన్ని చెప్పారు కదా సార్, వానరులు అక్కడ ఉన్నారని ఇలాగో అప్పుడు ఆ కమ్యూనికేషన్ వానరులకు వెళ్ళలేదన్నమాట. అది ఈ సంపాతి వివరం, సంపాతి ఇలా చూసి ఇలా అక్కడ దూరంగా అక్కడ అశోకవనంలో ఉన్నది అన్న విషయము వానరులకు చేరలేదు. అంతే, అదే డౌట్ సార్ నాకు. అలాగే సార్, థ్యాంక్ యూ అండి. గాయత్రి గారు ఉన్నారా? నమస్కారం అండి గురుగారు. ఊర్మిళాదేవి అంటే లక్ష్మణుడితో పాటు వనవాసానికి వెళ్లకుండా అంతఃపురంలోనే ఉండిపోవడానికి వెనక గల ఆంతర్యం ఒక్కసారి నాకు తెలియజేయగలరు? అదే విధంగా యవరాజ్యము అంటారు, దానికి కూడా నాకు కొంచెం క్లారిటీగా ఉంది. యవరాజ్య పట్టాభిషేకం అని. యవరాజ్యము అంటే యువకుడైన వాళ్ళకి యువరాజు కదా. అవును, అంటే ఎందుకని యవరాజ్యము అంటారు అనేది నాకు కొంచెం అర్థం కాలేదండి, అందుకని. యవరాజ్యం కదా, యువరాజ్యం కదా. అంటే యవరాజ్య పట్టాభిషేకము అని పుస్తకాల్లో యువకు పైన వస్తే అవుతాం, యువకులకు చేసేటటువంటిది యవ్వనం అంటాం కదా మనం. అవునండి, ఆ యవ్వనానికి సంబంధించింది యవరాజ్య పట్టాభిషేకం. ఓకే. ఆ తర్వాతది ఊర్మిళది ఒక్కసారి నాకు దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఒక్కసారి. అంటే ఇప్పుడు అందరూ వెళ్ళిపోతే ఏముంటుందమ్మా, కౌశల్య కూడా వెళ్ళొచ్చు, సుమిత్ర వెళ్ళొచ్చు. ఊర్మిళ అంటే ఇప్పుడు రాముడు సీతనే వారించాడు. సీతను వారిస్తే సీత ఏమున్నది, మా తండ్రి నువ్వేదో పురుషుడు అనుకొని ఇచ్చిందయ్యా అని కూడా అంటుంది ఆమె. అంత తీక్షణంగా మాట్లాడింది. మరి లక్ష్మణుడు వెళుతుంటే ఊర్మిళ కూడా వెళ్ళటం అనేది ధర్మమే, కానీ అందరూ వెళితే అది అరణ్యవాసం అయోధ్యావాసం అవుతుంది. మరి కౌశల్య నేను వస్తానంటుందిగా, ఆమెను కూడా తీసుకుపోవచ్చుగా. ఆ సందేహం ఏంటంటే లక్ష్మణుడు అంటే రాముడు సీత వెళ్ళారు, మరి లక్ష్మణుడిని ఒంటరిగా లక్ష్మణుని వదిలేసి ఇవిడ ఇక్కడ ఉండటం అంటే దాని వెనకాల ఏమన్నా ఆంతర్యం ఉంది? ఏం లేదమ్మా, ఏం లేదు. మామూలుగా ఆమె స్త్రీ సహజంగా ఆమె అంతఃపురంలోనే ఉండిపోయింది. 14 సంవత్సరాలు కూడా ఆమె నిద్రపోయింది అని చెప్పి ఒక ఇది కూడా వాదన కూడా ఉంది. ఊర్మిళాదేవి నిద్ర అని జానపదుల్లో కొన్ని పాటలు కూడా ఉన్నాయి. అలాగే అమ్మా, ధన్యవాదాలు. శంకరనారాయణ గారు క్లోజ్ చేయండి. పద్మావతి గారు ఇంకొకళ్ళు అడుగుతారు, ప్లీజ్ దాంతో క్లోజ్ చేద్దాం. పద్మావతి గారు అడగండి. అండ్ వాల్మీకి రామాయణం 5000 years క్రితం రాశారని ఓ బుక్ లో ఉంది. అవునమ్మా. మరి త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం ఇయర్ దట్ నంబర్ ఆఫ్ ఇయర్స్ మ్యాచ్ అవ్వట్లే కదా. కలియుగం 4,32,000 అంటారు.
టాపర్ ఏమో 8,64,000 అంటారు కదా. అంటే ఇప్పుడు చారిత్రకమైనటువంటి ఆధారాలతో ఇప్పటికి కూడా రామాయణం హేతుబద్ధమని చెప్తున్నారు. అది కల్పన కాదు. మీరు చెప్పినటువంటి సంవత్సరాలు ఇవన్నీ కూడా వాల్మీకి జరగబోయేటటువంటి దాన్ని కూడా ఊహించి చెప్పగలిగిన శక్తిని బ్రహ్మ ప్రసాదించాడు. దానివల్ల జరిగింది, జరగబోయేది వాటిని కూడా ఆయన కావ్య రూపంలో రాసుకుంటూ వచ్చాడు. చారిత్రకమైనటువంటి సంవత్సరాల విషయంలో మనకు చిన్నపాటి తేడాలు వస్తే రావచ్చు. శంకరనారాయణ గారు సార్, మా ప్రశ్నకి మంచి సమాధానం ఇచ్చారు సార్. ధన్యవాదాలు మా అందరి తరఫున. ఇప్పుడు ప్రార్థన స్వామి గారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः. అదనాः సంతు సనాంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు రామకృష్ణ గారు. సారీ స్వామి గారు. రామకృష్ణ గారు ఇప్పుడు జనగణమన పాడతారు. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ. వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా. तब शुभ नामे जागे तब शुभ आशीष मागे. गाहे तब जय गाधा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. జై హింద్. ధన్యవాదాలు రామకృష్ణ గారు.